ఆకాశమును అందున్న సమస్తము సృష్టించిన దేవాది దేవుడు, పరిశుద్ధుడు, విశ్వానికి రాజు, సమస్త జీవరాశులకు సృష్టికర్త అయిన దేవుని యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా మరి యొక్క సాయంకాల సమయంలో బెతెల్ కమ్యూనిటీ తరఫున వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఆధ్యాత్మికమైనటువంటి విషయాల కొరకు చాలా మంది ప్రజలు దాహం కొని ఉన్నారు. దేవుని గురించినటువంటి ఆలోచన, దేవుని గురించినటువంటి తపన, తాపత్రయముతో ప్రజలు పరుగులెత్తుతూ ఉన్నారు. అయితే మనము పరిగెత్తేటువంటి ఆ పరుగు వాస్తవమైన ప్రపంచానికి అది కనెక్ట్ అయి ఉందా? జీవము గల దేవుడు, సృష్టికర్త అయినటువంటి ఆ తండ్రి యొక్క ఉద్దేశాన్ని భూమి మీద నెరవేర్చడానికే మన తపన, మన తాపత్రయం అనేది ఉందా అనేటువంటి కోణంలో నుంచి మనం చూడగలిగితే చాలా విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. ఈరోజు ప్రత్యేకంగా మనం ముందుగా ప్రకటించినట్లుగా ధర్మశాస్త్రము అనేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం. ధర్మశాస్త్రం ఎవరిచ్చారు, ఎవరికి ఇచ్చారు? ఎందుకంటే ప్రపంచంలో చాలా మంది ప్రజలు ఉన్నారు, చాలా జాతుల వాళ్ళు ఉన్నారు, చాలా భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ సృష్టికర్త యొక్క ప్రణాళిక ఈ భౌతిక ప్రపంచంలో స్థాపించడానికి, కొనసాగించడానికి దేవుడు తన ఉద్దేశాన్ని ప్రపంచంలో నివసిస్తున్న ఏ ప్రజలకు ఆయన తెలియచేయడం జరిగింది అనేటువంటి ఒక విషయాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలన చేసుకోవాలి, తెలుసుకోవాలి, గ్రహించాలి కూడా. కాబట్టి ధర్మశాస్త్రం ఎవరిచ్చారు, ఎవరికిచ్చారు అనేటువంటి విషయాన్ని మనం ప్రస్తావనలోనికి తీసుకొని వచ్చినట్లయితే దానికంటే ముందు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే, మనకి బైబిల్లో 2 నిబంధనలు కనబడతాయి. ఏమి నిబంధనలు? పాత నిబంధన, క్రొత్త నిబంధన. రైట్. ఏమిటి? పాత నిబంధన, క్రొత్త నిబంధన. చాలా మంది ప్రజలు ఏమనుకుంటున్నారంటే అది పాతదైపోయింది కాబట్టి క్రొత్తది వచ్చింది అని అంటున్నారు. కానీ మనకి తెలియనటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, కొత్త నిబంధన ఏదైతే ఉందో అది చాలా విషయాలలో, అంటే చాలా లేఖనాల వాక్యాలలో అది కేవలం పాత నిబంధన మీద అది ఆధారపడి ఉంది. దేని మీద? ఏదైతే పాతది అని అంటున్నారో ఆ పాత నిబంధన మీద కొత్త నిబంధన అనేకమైన వాక్యాలు ఆధారపడి ఉన్నాయి. ఈ ఆధారపడినటువంటి వాక్యాలు మనం పరిశీలన చేసినప్పుడు, పరీక్షించినప్పుడు తేటగా ఆ వాక్యాల యొక్క జ్ఞానాన్ని మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నప్పుడు చాలా చాలా విషయాలు
మన కన్నులకు కనబడుతూ ఉంటాయి. ఇప్పటి వరకు మనము చూడలేనటువంటి విషయాలు. అందుకనే కీర్తనకారుడు అంటాడు, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లుగా నా కన్నులు తెరువని అంటున్నాడు. ఒక వ్యక్తికి కన్నులు తెరవబడకపోతే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నటువంటి దేవుడు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న మనుషులతో ఆయన ఏ విధంగా కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నాడు, ఏ విధంగా మనుషులతో ఆయన ఆ సహవాసాన్ని కలిగి ఉండాలనుకుంటున్నాడు, ఏ విధంగా మనుషులతో ఆయన సంబంధాన్ని పెంచుకోవాలనుకుంటున్నాడు అన్న విషయము మానవులమైనటువంటి మనకు అర్థం కాదు ఎప్పుడంటే మన కన్నులు ఆధ్యాత్మికంగా తెరవబడకపోతే. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని ఖచ్చితంగా అడగాలి. దేవా, నా కన్నులు తెరవండి. నేటి కాలంలో మనము అనేక రకాల బోధల మధ్యలో మనం బ్రతుకుతున్నాం, రకరకాల సిద్ధాంతాల మధ్యలో మనం బ్రతుకుతున్నాం, రకరకాల మానవుని యొక్క ఉద్దేశాలని దేవుని ఉద్దేశాలుగా మరి కలిపి బోధించేటువంటి విషయాలలో అలాంటి ప్రపంచంలో మనం బ్రతుకుతున్నా ఏది వాస్తవము కూడా అర్థం కాకుండా మన పరుగు మన ప్రయాణం ఉంటా ఉంది ఈ భౌతిక ప్రపంచంలో. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, క్రొత్త నిబంధన చాలా వాక్యాలు పాత నిబంధన మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఆధారపడిన వాక్యాలు ఏమైతే ఉన్నాయో అవి మనకు సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు వాటిని మనం ప్రస్తావించుకుంటా మనం ముందుకు వెళ్తాం. అయితే ఈరోజు మన యొక్క అంశం ఏమిటంటే, ధర్మశాస్త్రము ఎవరికిచ్చారు? ప్రపంచంలో ఉన్న చాలా మంది ప్రజలు, జాతులలో ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు, ఎందుకు వారికే ఇచ్చాడు అనేటువంటి ప్రశ్నలు మన ముందు ఉంటే ఈ రాత్రి వాటిని మనము క్లారిఫై చేసుకుందాం. చూడండి, మనకి మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుదాం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. హోరేబు కొండ మీద ఇశ్రాయేలీయుల అందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసుకొనుడి. మరలా చదువుతున్నా. హోరేబు కొండ మీద ఇశ్రాయేలీయుల అందరి కొరకై నేను అనగా అషేర్ నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసుకొనుడి. ఏం చేసుకోవాలంట? ప్రవక్త కొత్త నిబంధన ప్రారంభం ఒక ముందు మనకున్నటువంటి ప్రవక్తలలో చివరి ప్రవక్త, చివరి పుస్తకం 39 పుస్తకాలలో ఆ చివరి ప్రవక్త వచ్చి దేన్ని ప్రస్తావిస్తున్నాడు, దేన్ని జ్ఞాపకం చేసుకోమని చెబుతున్నాడు? కొత్త నిబంధన రాకముందు ప్రవక్తలు చివరి కాలంలో వాళ్ళు ఆ ప్రపంచానికి తెలియజేసింది ఏమిటి అనే విషయం ఇక్కడ మనం ప్రస్తావిస్తున్నాడు. మలాకీ ప్రవక్త తర్వాత ఇక ప్రవక్త లేరు. ఎందుకంటే అప్పటికే ఇశ్రాయేలు యొక్క ప్రజలు అందరూ కూడా మరి చెరలోనికి వెళ్ళిపోయారు. బానిసలుగా ఇతర దేశాల్లోనికి వాళ్ళు కొనుక్కోబడ్డారు, తీసుకొని వెళ్ళిపోబడ్డారు. ఆ చివరి కాలంలో ఆ లాస్ట్ మూమెంట్ లో మలాకీ ప్రవక్త నిలబడి మాట్లాడుతున్నటువంటి మాట ఎక్కడి నుంచి అక్కడ హోరేబు కొండ మీద, హోరేబు కొండని సీనాయి కొండ కూడా అంటారు. తోరా ఇవ్వబడినటువంటి కొండ సీనాయి పర్వతం. హోరేబు కొండ మీద ఎవరి కొరకంట? ఇశ్రాయేలీల అందరి కొరకై. ఎవరి కొరకు? ఇశ్రాయేల్ అందరి కొరకై నేను
నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును. చెప్పండి ఏంటది? చెప్పాలా? ధర్మశాస్త్రమును, దాని కట్టడలను, విధులను ఏం చేసుకోవాలా? జ్ఞాపకము చేసుకొనుడి. మర్చిపోయారు. తోరా యొక్క విషయాలు, ధర్మశాస్త్ర సంబంధ విషయాలు మర్చిపోయారు. అందుకనే దేవుడు వారికి జ్ఞాపకం చేసుకోమని ఇశ్రాయేలు ప్రజలకు ఆయన తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనం ధర్మశాస్త్రం ఎవరిచ్చారు అనేటువంటి పాయింట్ లో క్లారిటీగా అశ్వే మాట్లాడుతున్నాడు. నేను ఏమన్నాడు? నేను నా సేవకుడికి. ఎవరు? అశ్వే మాట్లాడుతున్నాడు. నేను నా సేవకునికి మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రము, దాని కట్టడలు, దాని విధులు. ఇదండి తోరా యొక్క విషయం. కాబట్టి ధర్మశాస్త్రమును ఎవరిచ్చారు అని చెప్తానంటే దేవుడే ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. ఎవరికి ఇచ్చారయ్యా అంటే ఇశ్రాయేలీల ప్రజలందరి కొరకు ఇచ్చారు. మళ్ళీ చెప్పండి, ఎవరి కొరకు ఇచ్చారు? ఇశ్రాయేలీలందరి కొరకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. మరి ప్రపంచంలో ఇశ్రాయేలీలే ఉన్నారా? ప్రపంచంలో మరి ఎవరు, ఏ ప్రజలు లేరా అంటే చాలా మంది ప్రజలు ఉన్నారు. మరి చాలా మంది ప్రజలు ఉంటే దేవుడు ఎందుకని ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నాడు? దేవుడు ఎందుకు వారికి ధర్మశాస్త్రాన్ని ఇవ్వాలనుకున్నాడు? పక్షపాతం ఆ దేవునికి ఏమైనా? ఒక జాతిని ఒక రకంగా, మరొక జాతిని మరొక రకంగా చూసే వ్యక్తిత్వం కలిగిన వాడా దేవుడు? ఏంటి దేవునికి అలాంటి వ్యత్యాసం ఉందా? లేదే. ఆయన మానవుడు కాదే. మరి ఎందుకని దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరి కొరకు ధర్మశాస్త్రం ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? మరి మిగతా వాళ్ళ యొక్క ప్రజల యొక్క పరిస్థితి ఏమిటి? వాళ్ళందరూ దేవుని ప్రజలు కారా అంటే దేవుని ప్రజలే. ఆదాముగా మొట్టమొదటి మానవుడు ఎవరు? చెప్పలు గట్టిగా, ఆదాము గారు. ఆదాము గారి నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆదాము గారి సంతానం. ఆదాము గారి సంతానం అంతా నోవా గారి కాలానికి వచ్చినప్పుడు ఏమైపోయింది? జల ప్రళయంలో నాశనం అయిపోయింది. మీ ఇద్దరు కొంత తర్వాత నాశనం అయిపోయింది కదా. అయితే తరువాత ఎవరికన్నా అవుతున్నారు? నోవా గారికి ఎంతమంది పిల్లలు? 3 పిల్లలు. వినాలందరూ కూడా జాగ్రత్తగా. 3 పిల్లలు. 3 పిల్లల్లో నుంచి వచ్చినటువంటి సంతానము ఇప్పుడు భూమి మీద విస్తరిస్తూ ఉన్నారు. మరి నోవా గారికి 3 పిల్లలు అయితే 3 పిల్లల ద్వారా వచ్చిన సంతానం అంతా కూడా అషేమ్డే కదా, దేవుని యొక్క పిల్లలే కదా వాళ్ళందరూ కూడా. మరి వాళ్ళందరూ కానీ ఇశ్రాయేలు ఎక్కడి నుంచి వచ్చారు అసలు అంటే మీరు బాగా గమనించండి. ప్రపంచములో దేవుడు మానవుని చేసిన తర్వాత దేవుడు మనిషిని వెలుగుతూ ఉన్నాడు. మానవుని ఎలా చేశాడు? మట్టితో చేశాడు. ఇంకా జీవాయువుదాడు. ఇంకా మానవుని ఎలా చేశాడు? తీయండి ఒకసారి. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్నాడు. ఏమన్నాడు? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్నాడు. అంటే నరులు ఎలా ఉన్నారంట? దేవుని పోలిక. ఎలా ఉన్నారు? దేవుని పోలికలో, దేవుని యొక్క స్వరూపంలో ఉన్నారు. ఇక్కడ
మన అనగానే చాలా మంది తప్పుడు యొక్క విషయాన్ని అర్థం చేసుకుంటారు. మన అనగానే దేవునితో పాటు ఇంకా ఎవరో ఉన్నారు అనుకుంటారు మళ్ళీ. కానీ హీబ్రూ యొక్క టెస్ట్ ప్రకారంగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి మోషే గారికి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఆయనకి దానికి వివరణలు ఇవ్వడం జరిగింది. ఆ వివరణలో నుంచి మనం తెలుసుకోవాలి. తర్వాత అంటాడు 27వ వచనములో, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. పైన ఏమన్నాడు? మన అన్నాడు. మన అంటే చాలా మంది ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు అనుకుంటే అవకాశం ఉంది. అలాంటప్పుడు కింద దేవుడు మన స్వరూపం నరుని చేశాను అని అన్నాడు. అంతేనా? అలాగని లేదు. దేవుడు తన స్వరూపమందు నరులను సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించును అన్నాడు. ఇక్కడ క్లారిటీ ఏకవచనం మాట్లాడుతున్నాడు. ఓకే, మన పాయింట్ అది కాదు. ఇక్కడ సమస్త మానవులందరూ కూడా ఎవరి పోలికలో ఉన్నారు? దేవుని పోలికలో ఉన్నారు. దేవుని పోలికలో ఉన్నాడంటే దేవుడేమన్నా ఒక ఆకారం కలిగిన వాడా? దేవునికి ఏమైనా ఆకారం ఉందా? ఆకారం ఉందా? లేదు. సృష్టిలో చాలా జీవరాశులు ఉన్నాయి, చాలా రకరకాల ఆకారాలు ఉన్నాయి, కానీ దేవునికి ఆకారము లేదు. పోలిక అంటే ఏమిటి ఇక్కడ అంటే గుణలక్షణం. ఏంటి? గుణలక్షణం, క్వాలిటీస్. పోలిక అంటే అది మంచిని పెంపొందించేటువంటి తత్వం, మంచిని పంచడం, మేలైన విషయాలు చేయడం, ఇది దయ చూపించడం, కనికరపడటం, ఇవన్నీ కూడా దేవుని యొక్క గుణ లక్షణాలు. బాగా అర్థం చేసుకోండి. అయితే దేవుడు మానవుని చేసినప్పటి నుంచి మా దేవుని పోలికలో ఉన్న మానవుడు దేవుని యొక్క గుణ లక్షణాలని ఈ భౌతిక ప్రపంచంలో ఎవరు కలిగి ఉంటున్నారు, ఎవరు దేవుని యొక్క గుణ లక్షణాలతో ఈ ప్రపంచంలో ఎదుగుతున్నారు, ఎవరు దేవుని పోలి ఈ ప్రపంచంలో నడుస్తున్నారు అనేటువంటి విషయాన్ని దేవుడు సృష్టి ప్రారంభం నుండి కూడా సమస్త మానవాళిని కూడా ఆయన గమనిస్తూ వస్తున్నాడు, పరిశీలిస్తూ ఉన్నాడు. ఆయా సందర్భాలలో మనుషులతో ఆయన కమ్యూనికేట్ చేస్తూ వస్తున్నాడు. కానీ మానవులు భూమి మీద విస్తరించనారంభించిన తర్వాత వాని యొక్క స్వభావాన్ని బట్టి, వాని ఉద్దేశాన్ని బట్టి, వాని యొక్క సొంత ఇచ్చలను బట్టి మానవుడు నడుచుకోవడం ప్రారంభించాడు. కానీ నేను దేవుని పోలికలో చేయబడ్డానే, దేవుని స్వరూపంలో చేయబడ్డానే, దేవుని ఉన్నతమైన ఉద్దేశం ఒకటి ఉంది, ఆ ఉద్దేశానికి నేను కనెక్ట్ అయి నడవాలి అన్నటువంటి ఆ జ్ఞానాన్ని రాను 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 మనుషుడు పూర్తిగా కోల్పోయాడు, మర్చిపోయాడు. అందుకనే మలాకి ప్రవక్త చెప్తున్నాడు, జ్ఞాపకము చేసుకోనండి. అది లేనప్పుడు, జ్ఞాపకం లేనప్పుడు మనిషి మరిచిపోయి చేయవలసినవి చేయక చేయకూడని అన్నివి చేసుకుంటా వెళ్ళిపోతూ ఉన్నాడు. అందుకనే నోవా గారి తరానికి వచ్చేసరికి ఈ మానవులను దేవుడు చేసినందుకు అని ఎంతో సంతాపపడినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత జలప్రలయంలో చాలా మంది నాశనం అయిపోయారు. తర్వాత వచ్చారు ఎవరు? నోవా గారి యొక్క జనరేషన్. నోవా గారి యొక్క జనరేషన్ తర్వాత వచ్చారు. ఈ నోవా గారి జనరేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాంటి సాక్ష్యాన్ని ప్రపంచంలో కలిగి ఉండాలి? చాలా మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు జల ప్రళయానికి ముందు ఉన్నారు, జల ప్రళయం తర్వాత ఉన్నారు. బాగా అర్థం చేసుకోండి, నన్ను ఫాలో అవ్వండి. ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకే ఎందుకు ఇచ్చాడు అనే పాయింట్ కోసం నేను మాట్లాడుతున్నా. ప్రపంచంలో ఉన్న సమస్త మానవాళి దేవుని ప్రజలే అయితే దేవుడు ఎందుకు ఇశ్రాయేలుకి ఇవ్వాలి? ప్రపంచ ప్రజలందరిని కూర్చోబెట్టి మాట్లాడాలి కదా అనే పాయింట్ నుండి నేను మాట్లాడుతున్నాను. నన్ను ఫాలో అవ్వండి, ఓకేనా? తర్వాత ఏం చెప్తున్నాడో అర్థం అవ్వట్లేదు మాకు అనేటువంటి ఆ యొక్క సందిగ్ధంలో మీరు ఉండకూడదు. దేవుని యొక్క మాటలని నాతో పాటు మీరు ఫాలో అవుతూ ఉండండి, ఓకేనా? సో ఇక్కడ నోవా గారు తర్వాత యొక్క ముగ్గురు యొక్క పిల్లలు ఎక్కడున్నారు? నాశనమైపోయిన ప్రపంచానికి, భవిష్యత్తు ప్రపంచానికి వాళ్ళే సాక్ష్యం.
కదా. వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత నానా సృష్టి ఎప్పుడు జరిగింది? సృష్టి ప్రారంభంలో ఏంది మీరే ఉన్నారు, ఇంక ఎవరు లేరా అంటే ఎవరు ఎందుకు లేరా? మహా సృష్టి ఉంది, ఎంతో మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా జలప్రలయంలో గతించిపోయారు. నాన్న ఎందుకు నాన్న గతించిపోయారు? ఎందుకు నాయన నాశనం అయిపోయారు అంటే వారు సృష్టికర్త యొక్క ఆజ్ఞలను వారు మర్చిపోయారు. సృష్టికర్త యొక్క ధర్మాన్ని వాళ్ళు విడిచిపెట్టారు. సృష్టికర్త నిర్ణయించినటువంటి త్రోవలో నుంచి వారు తొలగిపోయారయ్యా. అందుకనే వారి యొక్క పాపము దేవుని దృష్టికి బహు ఘోరముగా ఉంది. కాబట్టి దేవుడు వారిని భూమి మీద లేకుండా చేశారు అనేటువంటి ఆ విషయాలని వారి పిల్లలకు వాళ్ళు నేర్పించుకుంటారా? వచ్చి వాళ్ళని దేవుని సృష్టికర్తతో వాళ్ళ ఐక్యతలోకి తీసుకుని వచ్చేటువంటి ఏర్పాటు వాళ్ళు చెయ్యాలా ఒక తల్లిదండ్రులుగా. అవునా కాదా? చెప్పండి అందరూ కూడా. అవునా కాదా? దానికి వాళ్ళు సాక్ష్యం. గతించిపోయిన ప్రపంచానికి, భవిష్యత్తు ప్రపంచానికి నోవా గారి యొక్క కుమారులు వారి తర్వాత వారి సంతానానికి అందించాల్సినటువంటి సందేశం అది. కానీ వారు కూడా తర్వాత వారి పిల్లలు వారందరూ కూడా ఏమైపోయారంటే మళ్ళీ మామూలుగా అయిపోయారు. జలప్రలయం వచ్చినప్పుడు, భయంకరమైనటువంటి వాతావరణం ఏర్పడినప్పుడు, భయంకరంగా వర్షం పడుతున్నప్పుడు ఎంత భయంతో ఉన్నారో ఆ భయము, ఆందోళన ఓడల నుంచి వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలకి విడిచిపెట్టేశారు. మళ్ళీ మామూలు అయిపోయింది. గత ప్రపంచం ఎందుకు నాశనం అయిపోయిందో అర్థం కాకుండానే బ్రతుకటం ప్రారంభించారు. ఎందుకు ముందు జనరేషన్ అంతరించిపోయింది? ఏ పాపాలు చేయడాన్ని బట్టి, ఏ అక్రమాలు చేయడాన్ని బట్టి, ఏ విధంగా అవిధేయతగా నడుచుకోవడాన్ని బట్టి వారు నాశనం అయిపోయారు. అయితే ఇప్పుడు మనము దేన్ని డెవలప్ చేయాలి, దేన్ని మనుషుల్లో మనము సంస్థాపన చేయాలి, దేన్ని మనం స్థాపించాలన్న అవగాహన, జ్ఞానం లేకుండా ఆ యొక్క నోవా గారి యొక్క తర్వాత వచ్చిన జనరేషన్ వారు కూడా ఈ భౌతిక ప్రపంచం యొక్క మాయలో, మోసాలలో వాళ్ళు పడిపోయారు. దేవుడు చూస్తున్నాడు. అయ్యో, వారి కళ్ళ ముందే కదా నా సృష్టిని నాశనం చేశాను, దాన్ని చూసినా భయం రావాలి వీళ్ళకి, దాన్ని చూసినా భయభక్తులు కలిగి ఉండాలి వీళ్ళు అని దేవుడు మళ్ళా ఆలోచిస్తూ ఉన్నప్పుడు పెద్దలు ఏం చెప్తారంటే, దేవుని యొక్క సన్నిధి ఏదైనా తోటలో వాళ్ళందరికీ సమీపం, వాళ్ళందరికంటే ఐ మీన్ ఆదాము గారికి, అవకి సమీపంగా ఉంది కదా. వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. అలాంటిది మానవుని యొక్క పాపమును బట్టి దేవుని యొక్క సన్నిధి ఈ ప్రపంచమును విడిచిపెట్టి ఒక్కొక్క స్టెప్ అది పైకి వెళ్ళిపోయింది అంట. చాలా మంది ప్రపంచాలు ఎన్నున్నాయి, ఆకాశాలు ఎన్నున్నాయి? వెరీ గుడ్. 7 ఆకాశాలు ఉన్నాయి. చాలా మంది అనుకుంటారు 3 ఆకాశాలు ఉన్నాయి అనుకుంటారు. 3 ఆకాశాలు కాదు. యూనియా పెద్దలు తల్ముదులో వివరించినటువంటి విషయాల ప్రకారంగా 7 ఆకాశాలు ఉన్నాయి. ఏమున్నాయి? అసంచిత్తం అయితే తర్వాత కాలంలో మనం 7 ఆకాశాలు ఏంటి ఇవన్నీ తర్వాత మనం నేర్చుకుంటాం. ఆల్రెడీ మనకి చాలా వివరించారు కాబట్టి మనకి చాలా మందికి అవగాహన ఉంటుంది ఆ విషయాలు. చూడండి నా వైపు. 7 ఆకాశాలు ఉన్నాయి. అలాగా ఒక్కొక్క కాలంలో దేవుని యొక్క సన్నిధి మానవుని విడిచిపెట్టి ఒక్కొక్క స్టెప్ ఏమైపోయింది? పైకి వెళ్ళిపోయింది. 7వ ఆకాశానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ ప్రపంచంతో దేవుని యొక్క కమ్యూనికేషన్ ఏమైపోయింది? దూరం అయిపోయింది. ఏ కారణాల చేత అయితే నోవా గారి కాలంలో జలప్రలయం వచ్చి ప్రజలు నాశనం అయిపోయారో దాన్ని మర్చిపోయినటువంటి ప్రపంచం ఇప్పుడు మరలా 11వ అధ్యాయానికి వచ్చేసరికి వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, 11వ అధ్యాయం మనం ఒకసారి చూద్దాం. ఆదికాండము 4వ వచనం. మరియు వారు
మనము భూమి అంతటా మనము చెదిరిపో భూమి అన్నంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొనుము రండి అని మాట్లాడుకున్నారా? ఏమనుకున్నారు? చెప్పండి గట్టిగా. పేరు సంపాదించుకుందాం అనుకుంటున్నారంట. ఎక్కడా? ఆల్రెడీ వాళ్ళ పితరులు జలప్రలయంలో నాశనం అయిపోయారు. ఇప్పుడు ఉన్న ప్రపంచం ఎక్కడుంది? నాశనం అయిపోతున్న ప్రపంచంలో మనుషులు ఉన్నారు. శాశ్వతమా ఎవరైనా భూమి మీద? శాశ్వతం కాదు. మనిషికి అది అర్థం అవ్వట్లా. ఇక్కడ ఎందుకు ఉన్నాడంటే ఒక పర్పస్ తో, ఒక కారణం చేత మానవుడు ఉన్నాడు. అది మర్చిపోయి మనుషుడు పేరు కోసమో, ఘనత కోసమో, లేకపోతే తన యొక్క లాభ ప్రాప్తి కోసమో ఇలా మానవుడు బ్రతకడం నేర్చాడు అంటే ఆ వ్యక్తి దేవుని యొక్క దృష్టిలో ఈ భౌతిక ప్రపంచంలో జీవించే యోగ్యత లేని వాడితో సమానం. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వాళ్ళు అనుకుంటున్నారు మనం పేరు సంపాదించుకుందాం. ఎవరికి రావాలి పేరు? వీళ్ళందరూ కలిసి పరిశుద్ధంగా జీవించడాన్ని బట్టి, నీతియుక్తంగా జీవించడాన్ని బట్టి, ఒకరికొకరు ఐక్యతగా ఉండడాన్ని బట్టి, ఒకరికొకరు మేలు చేసుకోవడాన్ని బట్టి, ఒకరినొకరు ఆధ్యాత్మికంగా పలకరించుకోవడాన్ని బట్టి, ఒక మంచి రిలేషన్ పెంపొందించుకోవడాన్ని బట్టి ఈ ప్రజలు దేవునికి మంచి పేరు తేవాలా? దేవుని పక్కన పెట్టి మనిషికి మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయాణం చేయాలా? ఈలలా కాదు, మనము పేరు తెచ్చుకుందాము రండి అని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్కు లేదు అలాంటి ప్రపంచానికి. దేవుని మార్గంలో నడిచేటువంటి విధానం లేదు ఆ యొక్క ప్రజలకి. వారు ఉన్న కొద్ది మందిగా అక్కడ ఉన్నారు. కానీ ఇక్కడ చాలా మంది ప్రజలు కూడా వారి వారి యొక్క విధానములోనే వారు వెళ్ళిపోతూ ఉన్నారు. అప్పుడు అక్కడ కూడా దేవుడు వారి భాషలన్నీ తారుమారు చేసి వాళ్ళ ప్రపంచానికి వాళ్ళు చెదరగొట్టినట్లుగా మనం అక్కడ చూస్తాం. తరువాత కాలంలో అలాంటి అంటే ప్రపంచం అంతా కూడా అన్యాయములో, మోసములో, భయంకరమైనటువంటి శాపగ్రస్తములో మునిగిపోతూ దేవుని చిత్తాన్ని మర్చిపోయి అనేక రకాలటువంటి నమ్మకాలతో, విశ్వాసాలతో ఉంటున్నటువంటి ఆ కాలంలో అబ్రహాం గారు పుట్టారు. అబ్రహాం గారు పుట్టిన తర్వాత అంటే ఇదంతా మనం వివరించుకొని రావాలంటే మనం సరైన అంశానికి మనం రాలేము. అబ్రహాం గారు బాల్య దినముల నుండే ఒక ప్రత్యేకమైన అవగాహనతో, ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో తన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం యొక్క పరిస్థితుల్ని అర్థం చేసుకోవడం ప్రారంభించినటువంటి వ్యక్తి అని చెప్పాలి. అర్థం చేసుకోవడం అంటే తన కళ్ళ ముందు కనబడుతున్నది వాస్తవమా కాదా, తాను పెరుగుతున్నటువంటి ఇంటిలో కనబడుతున్నటువంటి వారి నమ్మకాలు సరైనవా కాదా పరిశీలన, పరీక్ష చేసుకున్నటువంటి వ్యక్తి. అబ్రహాం గారు పుట్టినప్పుడు అబ్రహాం గారి యొక్క కుటుంబంలో వాళ్ళ నాన్నగారు వేరే వేరే యొక్క నమ్మకాలలో, వేరే వేరే విశ్వాసాలలో, వేరే వేరే దేవతలకి ఆరాధిస్తున్నటువంటి వ్యక్తి. మనం రోడ్డు మీద అక్కడక్కడ బొమ్మలు తయారు చేసుకుని అమ్ముతారు కదా, అలాంటి ఫ్యామిలీ ఎవరిది? అబ్రహాం గారి నాన్నగారిది. అక్కడ పుట్టినటువంటి అబ్రహాం గారు చిన్నప్పటి నుంచే ఏ విధంగా జీవించాలి అని అంటే వాళ్ళ నాన్నగారిని చూసి ఆయన మట్టి ఎలా పెసకాలి, మట్టి ఎలా కలపాలి, ఏది కాంబినేషన్లో ఏది చేస్తే ఒక మంచి బొమ్మను తయారు చేయగలుగుతాను అన్న అవగాహనతో అబ్రహాం గారు పెరగాలి. వాస్తవా కాదా? ఎందుకు? తాను ఎదుగుతూ ఉన్నప్పుడు తను చూస్తున్న వాతావరణం నుంచి ఎవరైనా పెరుగుతారు, అవునా కదా? ఒక ముస్లింలో పుట్టినటువంటి కుమారుడు ముస్లిం యొక్క విశ్వాసాల్లో ఉంటాడు. క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి పిల్లవాడు క్రైస్తవ విశ్వాసాల్లో ఉంటాడు. అలాగే 5వ సహోదరులో పుట్టిన కుమారులు 5వ విశ్వాసాల్లో ఉంటారు. బాల్యదినం వల్ల అంటే తల్లిదండ్రులకు నేర్పించకుండానే అతను వేరే విశ్వాసంలో వెళ్ళగలుగుతాడా? వెళ్ళలేడు. కానీ అబ్రహాం గారు బాల్య దినములనే, చిన్నతనంలోనే మంచి అవగాహనతో తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ అతడు దేన్ని
దేవుడు ఏది మానవుల్లో చూడాలనుకుంటున్నాడో అలాంటి గుణలక్షణాలతో అబ్రహాము గారు బాల్యదనంలో ఎదుగుతూ వచ్చాడని పెద్దలు చెప్తారు. ఎంత అవగాహన అండి. నేను చాలాసార్లు అదే క్వశ్చన్ వేస్తాను. నేను క్రైస్తవుణ్ణి, నీ పితరులు నీ తల్లిదండ్రుల యొక్క జన్మ క్రైస్తవ్యంలో ఉంది కాబట్టి నీవు క్రైస్తవుడు అయ్యా. నువ్వేం పరీక్షించావా, పరిశోధించావా? పాత కొత్త నిబంధనల యొక్క మధ్య భేదాన్ని నువ్వు గుర్తించావా అంటే అది ఏమీ నువ్వు గుర్తించాలా? చాలా మందికి అసలు వాక్యాలే తెలియవు. నేను కూడా అదే కోణంలోంచి పుట్టి పెరిగినటువంటి వాళ్ళమే. అలాగే అందరూ కూడా వారి వారి ధర్మాలు, వారి వారి విశ్వాసాలు, వారి బై బర్త్ ఏమై ఉన్నారో అదే వాళ్ళు పైకి వచ్చిన తర్వాత, పెరిగిన తర్వాత అదే విశ్వాసాల్లో వాళ్ళు ఎదుగుతున్నారు. అవునా కాదా? అబ్రహాము గారు దానికి భిన్నంగా ఆపోజిట్గా జీవించినటువంటి వ్యక్తి. అందుకనే మనం చూస్తాం అబ్రహాము గారిని 75 సంవత్సరాలు వచ్చినప్పుడు హష్యం పిలవడం జరిగింది. చాలా మంది అనుకుంటారు అబ్రహాము గారిని పిలిచిన దేవుడు నన్ను కూడా పిలిచాడు అని అంటారు. అబ్రహాం గారు మాయలో, లేకపోతే మోసంలో, లేకపోతే వేరే వేరే విశ్వాసాల్లో ఉంటే అబ్రహాం గారు దేవుడు పిలవల. అబ్రహాం గారు బాల్యదినం నుండి ఒక ప్రత్యేకంగా పెరుగుతూ వచ్చారు. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ తాను ఏది చూస్తున్నాడో అది వాస్తవమా కాదా, తాను తల్లిదండ్రులు దేన్ని మొక్కుతున్నారో అది వాస్తవమా కాదా, అది ఎంతవరకు రైట్, అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటా అతడు తాను మరి పరీక్షించుకుంటూ పరిశీలించుకుంటూ తాను ధర్మానికి, తన తల్లిదండ్రుల యొక్క ధర్మానికి ఆపోజిట్ గా సృష్టికర్త యొక్క ప్రణాళికలో తాను పెరుగుతూ వస్తున్నాడు. 75 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా హష్యం అబ్రహాం గారితో మాట్లాడలేదు. అప్పటి వరకు కూడా సృష్టికర్త ఉన్నాడు, ఒక్కడే సృష్టికర్త అని ఆనాటి ప్రపంచానికి అతను ఎన్నో విధాలుగా తెలియజేసినటువంటి వ్యక్తి అబ్రహాం గారు. అలాంటి విశ్వాసములో అబ్రహాం గారు ఉండడాన్ని బట్టి దేవుడు ఒక సమయం వచ్చినప్పుడు ఇప్పుడు చెప్తున్న అబ్రహాం గారిని దేవుడు పిలవడం జరిగింది ఆయన యొక్క మార్గంలోనికి. దేవుడు ఎవరిని చూస్తున్నాడని చెప్పాను? అబ్రహాం గారిని చూస్తున్నాడని చెప్పాను. తన పోలికలో, తన సారూప్యములో చేయబడిన మనుషులు, తన పోలికలో ఉన్న మనుషులు తన ధర్మాన్ని గురించి, తన గురించి, దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం గురించి ఆలోచించే వారి కోసం ఆయన చూస్తున్నాడు. అలాంటి వారికి తన్ను తాను ప్రత్యక్షపరచుకోవాలనుకుంటున్నాడు. బాగా గమనించండి ఈ పాయింట్. ఎవరికి దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు? నాటి సృష్టి ఆరంభము నుండి ఇప్పటి వరకు కూడా దేవుడు తన ఉన్నతమైన ఉద్దేశాలు ఎవరైతే వాస్తవ ప్రపంచంలోనికి కనెక్ట్ అవుతున్నారో, ఎవరైతే తన కళ్ళ ముందు కనబడుతున్న ప్రపంచం యొక్క విశ్వాసాలు ఎలా ఉన్నాయో పరిశీలన చేసుకుంటున్నారో, ఉన్నతమైన దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో దాన్ని గ్రహించిన వారికి ఆయన తను తాను కనబరుచుకుంటూ, ప్రత్యక్షపరుచుకుంటూ, తన విషయాలను వారికి బోధించుకుంటూ తీసుకొని వస్తూ ఉన్నాడు. అందుకనే తన తల్లిదండ్రులు పెద్దవారైనా వాళ్ళకు దేవుడు కనబరుచుకోలేదు. నోవా గారి సంతానమే అయినప్పటికీ అబ్రహాము గారికి దేవుడు ఎందుకు కనబరుచుకున్నాడు అనంటే అబ్రహాము గారు సృష్టికర్త యొక్క ప్రణాళికలో పెరుగుతున్నాడు. పిల్లనెత్తుకొని నిలబడు. ఎలా పెరుగుతున్నాడు? సృష్టికర్త యొక్క ప్రణాళికలో పెరుగుతున్నాడు. అందుకనే అబ్రహాము గారికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. చాలా మంది ప్రశ్న అయితే ఈ ప్రపంచంలో ఎందుకు అబ్రహాం గారికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు? ఏం క్వశ్చన్ రావట్లా? ఏమండి, అబ్రహాం గారికి ఎందుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు, మిగతా వాళ్ళకి ఎందుకు ప్రత్యక్షం కాలేదని అప్పుడు ఎందుకు ప్రశ్న రాలేదు? యథార్థముగా దేవుని యొక్క కోణములో నుంచి నడిచేటువంటి వారికి ఆయన ప్రత్యక్షపరుచుకుంటాడు. తర్వాత వచనాలు మనకి సమయం ఉంటే అవన్నీ కూడా మనం తీసుకొని వస్తాం. దేవుడు ఎవరికి తన్ను తాను ఆయన ప్రత్యక్షపరుచుకుంటాడు అనే విషయాన్ని. ఓకే, ఇప్పుడు మనం ఆదికాండం 12వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఈ ప్రపంచంలో బాగా గమనించండి. ఆదాం గారి జనరేషన్ జలప్రలయంలో నశించిపోయింది. తర్వాత ఎవరు వచ్చారు? నోవా గారు, తన యొక్క 3 సంతానం.
ఆ సంతానములో నుంచి షేము అనేటువంటి ఆ సంతానములో నుంచి అబ్రహాం గారు వస్తున్నాడు. అబ్రహాం గారి యొక్క తల్లిదండ్రులు ఆ సంతానంలో వచ్చారు. వీళ్ళందరూ కూడా విగ్రహాలు అయిపోయారు. షేము అక్కడే ఆ నాటి కాలంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన తన వంటికు తాను సృష్టికర్త యొక్క ప్రణాళికలో భయపడుతూ బ్రతుకుతున్నాడు. ప్రపంచానికి ఆయన చాలా విషయాలు అందించినటువంటి విధంగా మనం చూస్తాం. అక్కడ ఆ తర్వాత సబ్జెక్ట్. అయితే అబ్రహాం గారి యొక్క తల్లిదండ్రుల యొక్క విషయానికి వస్తే ఇక్కడ పరిస్థితి ఇది. కానీ అబ్రహాం గారు తల్లిదండ్రుల యొక్క విశ్వాసాలకు వేరుగా ఆలోచించడం ప్రారంభించాడు, వెతకడం ప్రారంభించాడు. దానికి ఉన్నతంగా తన ఉద్దేశాన్ని మలుచుకోవడం, సృష్టికర్త యొక్క ప్రణాళికకి అనుకూలంగా తన ఉద్దేశాన్ని మలుచుకోవడం ప్రారంభించాడు. అప్పుడు కదా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు 12వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో. అషేమ్, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల ఇంట నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను. నీవు ఆశీర్వాదంగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడిన అబ్రహాంతో దేవుడు చెప్తాడు. స్టార్ట్ అవుతుంది. దేవుని వెతికే వారికే దేవుడు తన ఉద్దేశాన్ని వెల్లడి చేస్తాడు. దేవుని వెతకని వాడు కాదు. ఏది వాస్తవం ఏది వాస్తవం కాదు, ఏది నిజం ఏది నిజం కాదు, ఏది మన కళ్ళ ముందు కనబడుతున్న ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వాసాలు దేవుడి చిత్తానికి అనుకూలంగా ఉన్నాయి లేవా అనే అన్వేషణ ఎవరిలో ప్రారంభించబడుతుందో, ఆ అన్వేషణ వైపు ఎవరైతే కనుగొనటానికి వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారో వారికి ఆయన యొక్క ఉద్దేశాలు వెల్లడవుతాయి. అలాంటి వారిలో అబ్రహాం గారు ఇక్కడ జీవిస్తూ ఉన్నప్పుడు 75 సంవత్సరాలు వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు దేవుడు. అబ్రహాం గారిని దేవుడు పిలవగానే అబ్రహాం గారు ఓకే నేను వస్తానని వచ్చేస్తాడా ఏంటి? వస్తాడా? అబ్రహాం గారిని పిలిచిన దేవుడు పిలిచే సమయానికి అబ్రహాం గారికి దేవుని గురించి ఎంత విశ్వాసం లేకపోతే, అబ్రహాం గారిని దేవుడు పిలిచే సమయానికి దేవుని యందు అతనికి ఎంత కాన్ఫిడెన్స్, ఎంత నమ్మకం లేకపోతే దేవుడు పిలవగానే అబ్రహాం గారు వెంబడిస్తాడు. ఈ రోజు నేను పిలుస్తున్న అషేమ్ ఒక్కడే దేవుడు రారు. కారణం ఏమిటంటే తెలుసా? ఆల్రెడీ నీ హృదయంలో అలాంటి విశ్వాసం గురించిన ఆశ, తపన, తాపత్రయము లేకపోతే నీవు సామాన్యంగా దేవుని యొక్క విశ్వాసం, సృష్టికర్త యొక్క ప్రణాళికతో కనెక్ట్ అవ్వలేదు ఎవరు కూడా. ఆ విషయాల పట్ల నీ అంతరంగంలో ఒక అన్వేషణ ప్రారంభించాలి. ఆ అన్వేషణతోనే చాలా మంది యొక్క ప్రపంచంలో పెద్ద పెద్ద విశ్వాసాలను ఈ ప్రపంచంలో వెల్లడి చేస్తారు. ఇక్కడ దేవుడు పిలవగానే అబ్రహాం గారు ఎందుకు వెంబడిస్తున్నాడు అని అంటే, అబ్రహాం గారు వెతికిన దేవుడు. అక్కడ క్లారిటీగా మనం చెప్పాలంటే, అబ్రహామా చూడండి, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళము అని చెప్పగానే అబ్రహాం గారు నెక్స్ట్ క్వశ్చన్ రావాలా? హూ ఆర్ యు? ఎవరు? ప్రశ్న రావద్దా? రావాలి ఖచ్చితంగా. ఎందుకు? ఎవరో తెలియకుండా, ఏ మాట్లాడుతాం తెలియకుండా నేను ఎలాగ నేను వెంబడిస్తాను? ఎవరు? మోషే గారిని అషేమ్ వచ్చి, మోషే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండి వారు నాకు మొరపెడుతున్నారు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణాన్ని నేను జ్ఞాపకం చేసుకొని వారిని ఐగుప్తు యొక్క బానిసత్వంలో విడిపించి పాలు తెల్ల దేశానికి తీసుకొని వెళ్ళడానికి నేను పిలుస్తున్నాను రా అంటే మోషే గారు ఆలోచిస్తున్నారు. మోషే గారు ప్రశ్నలు వేస్తున్నాడు దేవునికి. ఏంటి? వాళ్ళ పితరులు నడిచినటువంటి విశ్వాసాల్లో ఎదుగుతూ వచ్చిన మోషే గారే ఇప్పుడు ప్రశ్నలు దేవునికి వేస్తున్నాడు. అబ్రహాం గారు ఒక విగ్రహారాధన కుటుంబంలో పెరుగుతూ వచ్చిన వాడు, ఏ ప్రశ్న లేకుండా, ఎలాంటి డౌట్ పడకుండా, ఎలాంటి అనాలోచన పడకుండా దేవుడు చెప్పిన మాటకి లోబడి తన బంధువులు విడిచిపెట్టి, తన దేశాన్ని విడిచిపెట్టి అతను తిరిగి ప్రయాణము
చేస్తున్నాడు అని అంటే తాను పిలిచిన దేవుని మీద తనకు ఎంత నమ్మకం లేకపోతే, తాను దేవుడు పిలిచే సమయానికి అతనికి దేవుడితో ఎంత రిలేషన్ లేకపోతే, ఎంత సంబంధం లేకపోతే అబ్రహాము గారు పిలవగానే ప్రయాణం చేస్తాడు. ఈరోజు మీరు అది ఆలోచించాల పాయింట్. చాలా మంది అంటారు, నన్ను సావులు పెట్టా, మంచి సంఘాన్ని విడిచిపెట్టా, మంచి సమాజాన్ని విడిచిపెట్టా, ఇడిచిపెట్టి వెళ్ళిపోయావని. ఇడిచిపెట్టి వెళ్ళిపోవడం కాదు, దేవుని యొక్క చిత్తమే ఈ భౌతిక ప్రపంచంలో నెరవేర్చాలన్న తపనతో నేను సైడ్ అయిపోయాను. అది మనం గమనించాలి. ఇక్కడ వాళ్ళ నాన్నగారు అనొచ్చు కాక, ఎరా పిచ్చి మాట్లాడుతున్నావా, ఎక్కడికి వెళ్తావు మమ్మల్ని వదిలిపెట్టి? అబ్రహాం గారు డౌట్ వల్ల అతడు ఏమి విశ్వాసం కలిగి ఉన్నాడో, దేని వెలుగుతున్నాడో ఆ విషయానికి ఇప్పుడు అబ్రహాము గారు వచ్చి నిలబడ్డాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ హషేం వచ్చి మాట్లాడుతున్న మాట సందర్భాలలో ఓరతల ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అబ్రహామా, నీవు ఏది నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను గమనించి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఏదో ఒకటి ఉంది, అదే నిజమైన దేవుడు ఆయన ఉన్నాడని దేని గురించి అయితే నువ్వు వెతుకుతున్నావో, దేని గురించి అయితే నువ్వు ఆలోచిస్తున్నావో ఆ దేవుణ్ణి నేనే అని అబ్రహాము గారికి దేవుడు సంకల్పించబడుతున్నాడు. ఆ విషయాన్ని బట్టి అబ్రహాము గారు దృఢపరుచుకొని అతను బలపరుచుకొని, ఎస్ నేను వెతుకుతున్న దేవుడు నీవే, నా గమ్యం నీతో, నా సర్వస్వం నీతో, నా స్నేహం నీతో, నా ప్రయాణం నీతో అని దేవుడు చెప్పిన మాటకి అబ్రహాం గారు ప్రయాణం సాగించారు. అదండి ఉండాల్సిన విశ్వాసము. అదండి నిజంగా నీవు దేవునితో సరైన సంబంధానికి వెళ్ళడానికి నీవు ఎలాంటి విశ్వాసాల్లో ఉన్నావో ఆ విశ్వాసాలు నిన్ను దేవునితో కనెక్ట్ చేస్తున్నాయా, ఆ విశ్వాసాలు దేవునితో నిజమైనటువంటి ఆ యొక్క కవిగిలోనికి తీసుకొని వెళ్ళిపోతున్నాయన్న ప్రశ్నతో నీవు అన్వేషణ ప్రారంభించాలి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయంతో నీవు నన్ను వెతికితే నేను నీకు ప్రత్యక్షపరుచుకుంటానని ఆయన లేఖనాల్లో మనకు చాలా విషయాలు పెద్దల ద్వారా మనకి వివరించుకుంటా వచ్చారు. ఇప్పుడు దేవుడు అబ్రహాము గారిని ఎందుకు పిలుస్తున్నాడంటే అబ్రహాము గారు దేవుని పోలికలతో నడుస్తున్నాడు. దేవుని యొక్క గుణలక్షణాలని అబ్రహాం గారు ఇక్కడ పెంపొందించుకొని ఉన్నాడు. దేవుడు ఉద్దేశించినట్లుగా సృష్టి ఆరంభం నుండి ఇప్పటి వరకు కూడా అబ్రహాము గారు ఒక ప్రత్యేకంగా జీవించడం ప్రారంభించాడు. ఇప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ఒక వ్యక్తితో ప్రారంభమవుతుంది. గతించిపోయిన ప్రపంచానికి, భవిష్యత్తు ప్రపంచానికి సాక్షాత్తంగా నిలబడవలసిన ముగ్గురు కుమారుల్లో ఆ సంతానము భూమి మీద రకరకాల విశ్వాసాలు గెలిగిపోతే, అబ్రహాం గారి యొక్క తల్లిదండ్రులు కూడా వేరే విశ్వాసాల్లోకి వెళ్ళిపోతే, నమ్మకత్వాల్లోకి వెళ్ళిపోతే వాళ్ళకి ఆపోజిట్ గా అబ్రహాం గారు నిలబడి ఎదురు తిరుగుతున్నారు. ఎలాగండి మీరు చెప్తారంట? ఓరల్ తోరా ఎక్స్ప్లెనేషన్ ప్రకారంగా ఒకరోజు అబ్రహాం గారు వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి, వాళ్ళ నాన్నగారు నిమ్రోద్ దగ్గర జాబ్ చేస్తారు. వినండి జాగ్రత్తగా, ఎక్కడ జాబ్ చేస్తారు. అప్పుడు అబ్రహాం గారు, అమ్మ మన దేవతలకి నేను భోజనాలు పెడతాను, మంచి మంచి భోజనాలు చేయమ్మా అని చెప్పేసి అడిగాడు. సరే నాయన, నీకు ఎంత నమ్మకం వచ్చిందిరా, ఇప్పుడు దాకా నువ్వు అది కాదు, ఇది కాదు, ఇది కాదు, అది కాదు అంటే నేను ఎంతో భయపడుతున్నాను రా. నాన్నగారి యొక్క విశ్వాసంలో నడవకుండా, నాన్నగారు నిర్దేశించిన మార్గంలో నడవకుండా నీవేమైపోతావు అని నీ గురించి నేను బెగ్గపడ్డానురా. మంచి పాయింట్కి వచ్చావు నాయన, మంచి మంచి భోజనం పెడతాను, నువ్వు తీసుకుని వెళ్ళి పెట్టురా అందంట. ఎవరు? ఎంత సంతోషం వేసి ఉంటుందో అబ్రహాం గారు ఆ మాట అనేసరికి. అప్పుడు వరకు వ్యతిరేకించినటువంటి వాడు సడన్ గా ఇలాగ మారిపోయాడేంటి అని వాళ్ళ అమ్మగారు ఇక హడావుడిగా చాలా రకరకాల వంటకాలు చేయడం ప్రారంభించి అన్ని చేసి, నాయనా అబ్రహాం రా, నువ్వు కోరుకున్నట్లుగా నువ్వు తీసుకొని వెళ్ళి మన దేవుడికి భోజనం పెట్టాయా అని చెప్పిందన్న. అబ్రహాం గారు తీసుకొని వెళ్ళి, మీరు చాలా మంది బైబిల్ లేదు కదండి అనబాకండి, బైబిల్కి ఓరల్ తోరా ఉంది. యూదులకి దేవుడు అనేక విషయాలు, దీంతో పాటు దాని ఎక్స్ప్లెనేషన్ కూడా
చెప్పడం జరిగింది. లేకపోతే 75 సంవత్సరాలప్పుడు అబ్రహాం గారు దేవుడు పిలుస్తుంటే ఈ 75 సంవత్సరాల అబ్రహాం గారు ఎవరు? అబ్రహాం గారి యొక్క జీవితం ఏంటి? ఇదంతా ఉందా మనకి? లేదు. దానికి ఎక్స్ప్లెనేషన్ దానిలో నుంచి నేను మాట్లాడుతున్నాను, గుర్తుపెట్టుకోండి. అయితే అబ్రహాం గారు ఈ భోజనాలన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టాడు. ఎవరైనా తింటారేమోనని గుడ్లు అప్పు చెప్పుకొని వస్తున్నారు. ఎవరో రారే ముందుకి, ఎవరు రారు. అప్పుడు అబ్రహాం గారు ఏం చేశారంటే చెయ్యి కాలు మెడ మొత్తాన్ని కొట్టి ఆడు పారేసి వచ్చాడు. నాన్నగారు జాబ్ నుండి వచ్చి హడావుడిగా వెళ్ళి ఆ పూజ గదిలోకి వెళ్ళి చూద్దామని చెప్పేసి ఆ పూజ గదిలోకి వెళ్ళి చూస్తే ఏముంది, ఇంకా కొన్ని కాళ్ళు లేవు, కొన్ని చేతులు లేవు, కొన్ని తలకాలు లేవు, ఇవన్నీ అలాగ ఉన్నాయి. పరిగెత్తుకుని వచ్చి అట్టి కాకబెట్టాడు వాళ్ళ ఆవిడ మీద. ఏం జరిగింది? ఏమన్నాయో నాకు తెలియదు, అబ్రాము భోజనం పెడతాను దేవుడికి అని చెప్పేసి అన్నాడు. నేను మంచి వంటకాలు చేశాను, ఆ వంటకాలు తీసుకొని వెళ్ళి ఇచ్చాడయ్యా. తర్వాత నాకు ఏం జరిగిందో నాకు తెలియదు, అబ్రామును అడుగు అని చెప్పేసి అన్నాను. అబ్రాముని పిలిచాడు. అప్పుడు ఇంకా అబ్రహాము అవ్వలేదు. ఏమలేదు? అబ్రాముని పిలిచి ఏం చేశావు? ఏనాడు అంత కోపడతాను? నేను మంచి భోజనం తీసుకొని వెళ్ళాను, అక్కడ పెట్టాను. అప్పుడు ఏం చేశారంటే పెద్ద దేవుడు చిన్న దేవుడు అందరూ గొడవ వచ్చింది. భోజనం దగ్గర గొడవ వచ్చి అందరూ ఒకరినొకరు కొట్టుకున్నారు. అందుకే ఒకరికి చేతులు ఒకరికి కాళ్ళు తలకాలు ఆకుండా అయిపోయింది అని చెప్పేసి అన్నారా? ఏం మాట్లాడుతున్నాడు? అవి బొమ్మలు రా, అదేలాగా కొట్టుకుంటా ఏం మాట్లాడుతున్నావు అన్న. నాన్నగారు నువ్వే చెప్తున్నావు అది ఇదని. మరి ఎలా చెప్తావు నాన్నగారు నువ్వు ఈ దేవుళ్ళు ఈ శ్వాసం అని చెప్పేసి అని. అప్పుడు అబ్రహాం గారు ప్రశ్నించడం ప్రారంభించారు. అట్లాగా అబ్రహాం గారు ఒక ప్రత్యేకమైన వ్యక్తి, సామాన్యుడు కాదు. ఎంత దేవుని సృష్టికర్త యొక్క ప్రణాళికలో అతను ఎంత విశ్వాసం లేకపోతే దేవుడు అబ్రహాం గారిని పిలుస్తాడు. పిలిచిన తర్వాత దేవుడు అబ్రహాం గారి యొక్క మార్గంలో ఎన్ని సమస్యలు ఎన్ని పరిస్థితులు వచ్చినా అబ్రహాం గారు దేవుడి యొక్క చిత్తానికి కట్టుబడి ఉన్నారు. ఒకసారి ఐగుప్తులో ఫరో రాజు వచ్చి తన భార్య తీసుకుని వెళ్ళిపోయాడు. ఏమన్నా మాట్లాడా? తన తమ్ముడు లోతు చెరబట్టుకుని వెళ్ళిపోయాడనగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క పరివారాలను తీసుకొని వెళ్ళి యుద్ధం చేసి 5 రాజులకు యుద్ధం చేసి గెలుచుకొని వచ్చినటువంటి గొప్ప వీరుడు అబ్రహాం గారు. అలాంటిది తన భార్య విషయంలో తాను ఏం మాట్లాడాలి? కొన్ని విషయాలు అబ్రహాం గారు దేవుని చిత్తానికి అప్పగిస్తాడు. ఏది దేవుని చిత్తానికి అప్పగించాలి, ఏది నేను యాక్షన్ తీసుకోవాలనే విషయాలు కూడా మనం అందరూ చాలా మంది నేర్చుకోవాలి. ప్రతిదీ కూడా దేవుని చిత్తం అనుకొని ఉండడానికి కాదు, దేవుని చిత్తానికి అప్పగించాల్సినవి కొన్ని ఉంటాయి, మనం చేయాల్సినవి కొన్ని ఉంటాయి. ఏది మనం చేసే కాడ దేవుని చిత్తానికి అప్పచెప్పి దేవుని చిత్తానికి అప్పచెప్పాల్సిన కాడ మనమే అన్ని చేసుకుంటా పోతే కుదరదు. ఓకేనా? ప్రపంచంలో ఉన్న ప్రజలలో నుండి దేవుడు ఒక వ్యక్తిని సపరేట్ చేస్తున్నాడు ఇక్కడ. ఎందుకు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు? చాలా మంది ప్రశ్నిస్తారు. బైబిల్ ఎవరికండి? బైబిల్ ఎవరికి? చాలా మంది అంటారు అందరికి. ఎవరికి? దీని అడ్రస్ చూడండి. దీని అడ్రస్ బైబిల్ అడ్రస్ ఎవరిది? బైబిల్ అడ్రస్ అనగా మనోళ్ళు ఫస్ట్ పేజ్ చూస్తారు. యెషయా అంటాడు ఆదిమ హీబ్రూ భాషలోంచి ట్రాన్స్లేట్ చేయబడిన. అది కాదు. దీని అడ్రస్ ఏంటి అంటే ఇశ్రాయేలు ప్రజలకి అడ్రస్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఇది 5 పుస్తకాలు, ప్రారంభం 5 పుస్తకాలు, 39 పుస్తకాలు కూడా వాళ్ళ గురించే మాట్లాడతాయి. సమయం వచ్చినప్పుడు దాని గురించి మనం వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ అబ్రహాము గారిని దేవుడు సపరేట్ చేసుకుంటా వస్తున్నాడు. ఏమన్నాడంటే 3వ వచనములో నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడతాయి. మరి చెప్పండి ఏంటివి? అది కాదు. భూమి యొక్క సమస్త వంశములు
ఎవరి యందు? ఇప్పుడు చెప్పండి. ప్రపంచంలో చాలా విశ్వాసాలు ఉన్నాయి, చాలా జాతులు ఉన్నాయి, ప్రపంచాలు చాలా ఉన్నాయి. ఈ ప్రపంచాలు చాలా జాతులు, చాలా ప్రజలు ఉన్నారు. ఈ ప్రపంచ ప్రజలందరూ భూమి యొక్క వంశములన్నీ ఎవరి మూలముగా ఆశీర్వదించబడాలి అని దేవుడు నిర్ణయించాడు. అబ్రహాము గారి సంతానము వలన. ప్రపంచములో ఉన్న, బాగా గుర్తుపెట్టుకోండి, ప్రపంచములో ఉన్న ఏ జాతి ప్రజలకైనా ఆశీర్వాదం అనేది అబ్రహాం గారి యొక్క సంతానం వలనే వస్తాది. బాగా గుర్తుపెట్టుకోండి. అదే టార్గెట్. మన గ్రామానికి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒకే ఒక ట్యాంక్ నుంచి వస్తుంది కదా. కనెక్షన్స్ అన్ని కూడా అబ్రహాం గారు ఒక వాటర్ ట్యాంక్ ఈ ప్రపంచానికి అయితే, ఈ ప్రపంచంలో ఉన్న సకల జాతుల యొక్క ప్రజలందరూ కూడా ఈ కులాల యొక్క కనెక్షన్ అయితే, అబ్రహాం గారి యొక్క సంతానము వలన ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆశీర్వాదం, బ్లెస్సింగ్ వస్తుంది. ఎలా వస్తుంది అని అంటారా? అది మనం ఆ స్థాయికి వచ్చి నిలబడ్డప్పుడు మనకు అర్థమవుతుంది. నేను ముందుకు వెళ్తున్నాను. ఆ తర్వాత ఆదాము గారి యొక్క జనరేషన్ అయిపోయింది. నోవా గారి యొక్క జనరేషన్ లో 3 కుమారుల్లో మళ్ళా ఇక్కడ ఒకే ఒక వ్యక్తిని, అబ్రహాం గారిని దేవుడు సపరేట్ చేశారు. ఆ తర్వాత మనం చూస్తే 15వ అధ్యాయం చాలా చాలా విషయాలు చెప్పడం జరిగింది అబ్రహాం గారికి. ఒకసారి 13వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తే, 11వ అధ్యాయం 15వ వచనం, ఎందుకనగా నీవు చూచుతున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం. ఏంటది? అంటే సదాకాలం అంటే అది ఇశ్రాయేల్, ఇప్పుడు ఉన్న ఇశ్రాయేలు భూభాగాన్ని దేవుడు అబ్రహాం గారిని పిలిచిన తర్వాత అబ్రహాం గారికి దేవుడు వాగ్దానం చేస్తున్నటువంటి ఆ మాట ఏంటంటే, నీవు చూస్తున్నటువంటి ఈ భూమి అంతటిని కూడా ఎవరడగా నీ సంతానమునకు, నీకును నీ సంతానానికి సదాకాలము ఇచ్చేదని అంటున్నా. ఇప్పుడు చాలా మంది అది ఇజ్రాయెల్ భూభాగం కాదు, అది కాదు, ఇది కాదు అని చెప్పారు. బోలె మంది ఉన్నారు. కానీ దేవుడు అక్కడ డాక్యుమెంటరీ రికార్డ్ చేశాడా లేదా? ఆ భూభాగాన్ని వాళ్ళకి ఇచ్చాడు. తర్వాత 15వ అధ్యాయం మనం గమనించినప్పుడు 15వ అధ్యాయం 13 చూడండి. ఆశీర్వాదం అని అంటే చాలా మంది చూడండి, దేవుడి యొక్క నడిపింపు, ఒక మనిషిని దేవుడు ఎలా నడిపిస్తారో అలా నడవాలి. నాకు ఇష్టమైతే నడుస్తా, నాకు కష్టమైతే నడవను, నన్ను మెచ్చుకుంటే నడుస్తా, నన్ను మెచ్చుకోకపోతే నడవను, నన్ను అన్ని నాకు సమకూలంగా ఇస్తే నడుస్తా, నన్ను కష్టపెడితే నడవను అంటే కుదరదు. చాలా మంది ఈ సంఘం, ఆ సంఘం, ఆ దేవుడు, ఈ దేవుడు అని ఎందుకు ఎదుగుతున్నారో తెలుసా? అనారోగ్యంతో ఉన్నటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎక్కడ నేను బాగుపడతాను అని ఎదిగే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అదేవిధంగా సేమ్ డాక్టర్ గారి దగ్గర కూడా ఈ డాక్టర్ గారు, ఆ డాక్టర్ గారు, ఆ డాక్టర్ గారు ఎదిగే వాళ్ళు ఉన్నారు. ఇట్లాగా మనిషి అనేక రకాలుగా ఎదుగుతూ ఉంటాడు. కానీ అబ్రహాం గారి యొక్క సంతానం వల్ల కాదు. దేవుడు మమ్మల్ని ఎలా నడిపిస్తాడో అలా మేము నడుస్తామనేటువంటి గుణలక్షణం కలిగినటువంటి వారు. తర్వాత కాలంలో మనం 15వ అధ్యాయంలో మనం గమనిస్తే 13-14 వచనాలు, నీ సంతతి వారు తమది కాని ప్రదేశమును నివసించి ఆ దేశం వారికి దాసులుగా ఉంటారు అంటే అబ్రహాం గారు ఒప్పుకున్నాడు. దేనికి ఒప్పుకున్నాడు? నీ సంతానము వేరే దేశానికి బానిసలు అవుతారు అబ్రహాం అంటే ఏంటనే మాట్లాడుతున్నా?
నన్ను పిలిచినప్పుడు నువ్వేం మాట్లాడావు? నేను ఆశీర్వదిస్తా, నేను గొప్ప చేస్తా, నేను దీవించే వారిని దీవిస్తా, నేను ఆశీర్వదిస్తా వారిని ఆశీర్వదిస్తా అని చెప్పావా? నీ నామాన్ని అబ్రాహామా, నీ నామాన్ని నేను గొప్ప చేస్తా అని చెప్పావా? మరి ఇప్పుడేం చెబుతున్నా? నో ప్రశ్న. దేవునితో సహవాసం చేసేవారు, దేవుని యొక్క నడిపింపులో ఉన్నటువంటి వారు, వారికి తెలుసు ఆయన మేలు కొరకై నా జీవితంలో దేనినైనా అనుమతిస్తాడు అని. అబ్రహాం గారికి మాట చెబితే అబ్రహాం గారు యాక్సెప్ట్ చేశాడు. బానిసలుగా తన పిల్లలు వెళ్తారు అని అంటే, నేను ముందుకు వెళ్తున్న తర్వాత ఇదే యొక్క విషయాన్ని, చాలా ఉన్నాయి ఆ విషయాలు మనం చెప్పుకోవడానికి సమయం లేదు. కానీ ఎందుకు దేవుడు ఇశ్రాయేలుకే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ప్రపంచంలో ప్రజల యొక్క పరిస్థితి ఏమిటి అని చాలా మంది అనుకుంటారు. ఇదంతా మాదే, మందే, మనందరూ కూడా అబ్రహాం సంతానం. విశ్వాసాన్ని బట్టి మనకు అవరమే అబ్రహాం సంతానం అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అబ్రహాం గారు ఏ స్థాయిలో విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో ఆ స్థాయికి వచ్చి నిలబడ్డావా? అబ్రహాం గారి యొక్క విశ్వాసం గురించి నీవు ఆలోచించడానికి, మేలు కలిగితే దేవుడు అంటావు, మేలు కలగకపోతే, మేలు కలిగితే నీతో నేను ఉంటాను, మేలు కలగకపోతే ఇంకోసారికి వెళ్తాను అనుకునే మన విశ్వాసాలు ఎక్కడ? శ్రమైన, కష్టమైన, బాధైన, ఇరుకైన మమ్మల్ని నడిపిస్తున్నటువంటి మా నాయకుడు మమ్మల్ని సర్వసత్యములోనికి తీసుకొని వెళ్తాడు, అబద్ధాలు చెప్పడు అనేటువంటి విశ్వాసంతో నిలబడేటువంటి వాళ్ళు ఎక్కడ? దేవుడు అబ్రహాము గారికి నీ సంతానం బానిసలుగా అవుతారు అంటే ఇదేదో దేవుడి స్వరం కాదు. దేవుడు నాకు ఆశీర్వాదం చెప్పాడు, ఈ నవలో నాకు శాపాన్ని గురించి మాట్లాడుతున్నాడు, బానిసత్వం గురించి మాట్లాడుతున్నాడు అని అబ్రహాము ప్రశ్న వేయలేదు కానీ విధేయించాడు. మనం చూద్దాం 26వ అధ్యాయము 4వ వచనం. ఆదికాండం 26:4 ఏలయనగా, అందరూ నేర్చుకోండి విషయాలు. ఎందుకు అబ్రహాం గారి యొక్క సంతానాన్ని దేవుడు ఎంచుకున్నాడు అనంటే, వాళ్ళు జీవించిన జీవిత విధానం, వాళ్ళు దేవుని పట్ల ఉన్నటువంటి ఆ యొక్క సహవాసం, రిలేషన్. ఇక్కడ నీ సొంత వారు దాసులుగా వెళ్తారంటే ఒప్పుకున్నాడు, నీ కుమారుని తీసుకొని బలిమేలు ఎక్కించు అంటే, నీ పిల్లగాడిని ప్రార్థన పంపించండి, స్కూల్ ఉందండి అంట. నువ్వు ఏమంటావు? స్కూల్ ఉందండి, కాలేజీకి వెళ్ళాలండి, ఎగ్జామ్స్ అండి, రా తీసుకొని రా నీ కుమారుని బలిపేట ఎక్కించాలి. దేవుడు పిలిస్తే భార్యకి కూడా చెప్పకుండా బయలుదేరుతున్నాడు అబ్రహాం. ఆయన యొక్క గొప్ప విశ్వాసం, అందుకైనా విశ్వాసానికి తండ్రి ఆయన. ఆయన సంతానమైనటువంటి ఇస్సాకు గారితో ఇప్పుడు దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని? 4:26 ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రము లేని సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునికి ఇచ్చేదను. నీ సంతానమున సమస్త భూలోకములోని సమస్త జనులు. దండి పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ప్రపంచములో ఉన్న సమస్త జనులకి ఆశీర్వాదము అబ్రహాము గారి యొక్క సంతానం ద్వారానే రావాలి. వాళ్ళని పక్కన పెట్టి నేను గొప్పవాడిని, నేను మేధావుని, నేను నా తడాకాని నువ్వు మేసం మేలేస్తే కట్ చేస్తా. అదొందా? భూలోకములో ఉన్న సమస్త వంశములకు ఆశీర్వాదం ఎవరి వలన? అబ్రహాము వలన, అబ్రహాము సంతానము వలన. వాళ్ళు ఎక్కడో ఉన్నారు, ఇశ్రాయేల్ దేశంలో. మనం ఎక్కడున్నాం? భారతదేశంలో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నా. ఇప్పుడు మనము తెలుసుకుంటుంది, నేర్చుకుంటుంది ఆనాడు మన పితరులైనటువంటి అబ్రహాము గారు అక్కడ నిలబడినటువంటి విశ్వాసము. పరిశుద్ధుడు ఆయన నామము అబ్రహాం గారి యొక్క
నామము దీవించబడుగాక. చూడండి తరువాత ఏలయనగా 5వ వచనం, అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొన్నాడయ్యా. అబ్రహాం గారు అయిపోయిన తర్వాత ఇస్సాకు గారి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు దేవుడు మరలా. ఏమని? నీ తండ్రితో ఇలా నేను ప్రమాణం చేశాను, ఇలా వాగ్దానం చేశాను, ఇలా చెప్పాను, ఈ విషయాలన్నీ కొన్ని తండ్రితో చెప్పాను. ఎందుకు చెప్పానో తెలుసా? నీ తండ్రి అబ్రహాం ఏం చేశాడంటే నా మాట విని, ఏమిని? నా మాట విని తండ్రి దేశాన్ని విడిచిపెట్టాడు. నా మాట విని బంధువులు విడిచిపెట్టాడు. నా మాట విని తాను పుట్టి పెరిగినటువంటి ఆ గ్రామాన్ని, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టాడు. నా మాట విని ఎడారికి వచ్చి బ్రతికాడు. నా మాట విని గుడారాల్లో బ్రతికాడు నీ తండ్రి. నా మాట విని మౌనంగా ఉన్నాడు నీ తండ్రి. నా మాట విని నీ కుమారుని బలిపీఠం ఎక్కించు అంటే తీసుకొని వచ్చి ఎక్కించి చెయ్యి కత్తి ఎత్తి పైకి లేపి చంపడానికి ఎత్తాడు. నా మాట విన్నాడయ్యా నీ తండ్రి. నేను ఏమన్నా నా ఆజ్ఞలను చెప్పండి సరిగా, నా కట్టడలను నా నియమములను గైకొన్నాడు. అదే మార్గంలో నువ్వు నడిస్తే, అదే మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తే, అదే విశ్వాసంలో నువ్వు నిలబడితే నీ తండ్రి చేసిన వాగ్దానము నీతో నేను స్థిరపరుస్తాను. నీ మూలంగా, నీ సంతానం మూలంగా ఈ భూలోకంలో సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి. ఎప్పుడో ఎడారి ప్రాంతంలో ఉన్న అబ్రహాం గారి యొక్క సంతానము ఒకే ఒక కుమారుడు, ఏకైక కుమారుడు ఇస్మాయిల్ ఉన్నారు. తర్వాత సంగతి ఒకే ఒక కుమారుడు ఇస్సాకు గారికి దేవుడు చెప్పాడు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల నాడు. ఈనాడు ప్రపంచంలో ఉన్న అనేకమైనటువంటి ప్రజలు ఎవరి విశ్వాసాలను అనుసరిస్తున్నారండి? ఎవరు ఆరాధించిన దేవుల వలన వాళ్ళు నేర్చుకుంటున్నారు. అబ్రహాము ఇస్సాకు గారు వెదిగినటువంటి దేవుని వలన మనందరం కూడా దీవించబడుతున్నాం. ఆనాడు దేవుడు చెప్పినటువంటి అబ్రహాము గారితో ఇస్సాకు గారితో వాళ్ళు చెప్పిన దేవుని యొక్క మాట ఇప్పుడు వారు ఈ కాలంలో మనందరం ఆ విషయాలనే చూస్తున్నాం. దేవుడు వారికి చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడా లేదా? నమ్మదగిన వారండి ఆయన. వాళ్ళు వెళ్ళిపోయారని ప్రమాణం చేసిన వాళ్ళు, వాగ్దానం చేసిన వాళ్ళు, నిబంధన చేసుకున్న వాళ్ళు వెళ్ళిపోయారని దేవుడు మళ్ళా మర్చిపోయి మళ్ళా కొత్త వ్యక్తుల్ని పిలిచి వాళ్ళతో ఏమి నిబంధన చెయ్యలా? అబ్రహాముతో, తన కుమారుడు ఇస్సాకుతో, తన తరువాత వచ్చిన యాకోబు గారితో నిబంధన చేయటం ప్రారంభిస్తాం. మనం చూస్తాం. అది ఆదికాండం 28వ అధ్యాయము, ఆదికాండం 28వ అధ్యాయం 14-13 నుంచి చదువుదాం. మరియు అశ్యం దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము. చూడండి, ఇక్కడ అబ్రహాము గారు హారానికి ప్రయాణం వెళ్తున్నాడు. సందర్భంలో రాత్రి అయింది. అక్కడ ఒక రాయి తలగా చేసుకుని అక్కడ పడుకున్నారు. అప్పుడు ఒక పెద్ద కాల వస్తుందని ఒకరు ఇచ్చిన ఆకాశము, భూమి నుండి ఆకాశం వరకు కూడా వేయబడింది. ఆ కళ చూస్తూ ఆ తర్వాత ఆ నిచ్చెన పైగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఎవరితో? అబ్రహాము గారితో, యాకోబు గారితో. అబ్రహాము గారి సంతానమైన మనవడైనటువంటి యాకోబు గారు. ఇప్పుడు చదవండి. నేను ఎవరో? నేను నీ తండ్రి అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడునైనా అషేమును. ఎవరండి? నేను. మేము కాదండి. ఇక్కడ చెప్పండి. బైబిల్ అంతా చదువుతూ ఉండండి. ఆయన గురించి మాట్లాడాలనుకున్నప్పుడు, దేవుడు తన గురించి తాను ఈ ప్రపంచానికి వెల్లడి చేయాలని, ఆ వెల్లడి చేయాల్సిన అవసరం వచ్చినప్పుడల్లా నేను 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 అని మాట్లాడుతూ ఉంటాడు.
ఏమన్నాడు? నేను. చెప్పండి సరిగా. నేను. నేను నేను నాట్ మేము ఏంటది? నేను నేను నీ నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడునైన అషేమునయ్యా. నీవు పొందుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేది. ఏమండి? అబ్రహాము గారికి అదే మాట చెప్పాడు, ఇస్సాకు గారికి అదే మాట చెప్తున్నాడు, యాకోబు గారికి కూడా అదే మాట చెప్తున్నాడు. ఏమంటాడు? నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణు వలె అగును. నీవు పడబడి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపిస్తావు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. తండ్రి ఆ మాట, నీ సంతానం అంటే నీ సంతానం అంతా నేను ఆశీర్వదిస్తాను అంటే సరిపోయింది. ఎందుకంటే అబ్రహాం గారు దేవుని మాట్లాడినాడు కాబట్టి తన సంతానం ఖచ్చితంగా దీవించబడాలి. ఇస్సాకు గారు దేవుని మాట్లాడినాడు కాబట్టి తన సంతానం దీవించబడాలి. అంతేనా? యాకోబు గారు తన మాట విన్నాడు, దేవుని మాట విన్నాడు కాబట్టి తన సంతానం దీవించబడటం న్యాయం. మరి భూలోకముల వంశములన్నీ పరిస్థితి ఏంటి? ప్రపంచంలో ఉన్న మానవ జాతి యొక్క ఉనికి, వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ ఎక్కడ నుండి ఆధారపడి ఉన్నాయి, ఎవరి వలన ఉంది, ఏ సంతానం వలన ఉంది అనేటువంటి విషయాన్ని తోరా చదివితే ఖచ్చితంగా అర్థం చేసుకుంటే ఆ విషయాల్లో నీకు సరైనటువంటి జ్ఞానం వస్తుంది. ఎవ్వరు కూడా అబ్రహాము సంతానము లేకుండా, అబ్రహాము ఇస్సాకు యాకోబు గారి యొక్క సంతానము లేకుండా, వారి పేరు లేకుండా ఏ జాతి ప్రజలకైనా ఏ ఒక్కరికైనా బ్లెస్సింగ్ అనేది లేదు అని సృష్టికర్తే తాను చెప్తున్నాడు. ఆయన చెప్పిన మాట అది వాస్తవం. దాన్ని మార్చగలిగినటువంటి వాడు ఎవరికో లేడు. ఆ మార్చాలని మార్చి మనిషిని మాయలో ఉంచి మనిషిని అబద్ధపు త్రోవలో నడిపిస్తే ఆ వ్యక్తి దేవుని దృష్టిలో నిలబడవలసి వస్తాడు. నేర్చుకో. ఆది నుండి ప్రారంభం నుండి దేవుని యొక్క ఉనికి, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఉద్దేశం ఈ ప్రపంచంలో ఎవరి ద్వారా ఆయన స్థాపించుకుంటా వచ్చాడు. చీకటి మలిగిపోతున్న దేవుని యొక్క ఉనికిని ఈ ప్రపంచానికి తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి అబ్రహాము గారు. ఆ తర్వాత ఇస్సాకు గారు దాన్ని కొనసాగించారు, యాకోబు గారు దాన్ని కొనసాగించారు. ఆ తర్వాత తన సంతానము ఆ విషయాలను కొనసాగించుకుంటా వచ్చారు. ఈ రోజు గమనించండి, దేవుడు మాట్లాడుతూ నిన్ను దేవుడిని ఆశ్రయిస్తున్నా. ఎవరిని? అబ్రహాము గారిని ఆశ్రయిస్తున్నాడు, ఇస్సాకు గారిని ఆశ్రయిస్తున్నాడు, యాకోబు గారిని దేవుడు ఆశ్రయిస్తున్నాడు. అది న్యాయం. ఎందుకంటే వాళ్ళు దేవుని మాట ఉన్నారు కాబట్టి, దేవుని మాట వాళ్ళు లోబడ్డారు కాబట్టి, దేవుని విషయాల పట్ల భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి వారిని వారి పిల్లలను దీవించడం న్యాయం. ప్రపంచంలో ఉన్న మనుషులని దేవుడు ఏమైనా అన్యాయం చేశాడా? దేవుడు ఏమైనా మోసం చేశాడా? లేదే. ఎక్కడ పెట్టాడు తెలుసా? ప్రపంచ ప్రజల యొక్క ఆశీర్వాదాన్ని ఎక్కడ పెట్టాడు? అబ్రహాము సంతానములో, ఇస్సాకు సంతానములో, యాకోబు గారి సంతానంలో ఉంచాడు. ఒకవేళ భూలోకములో ఉన్న ఏ జాతి ప్రజలైనా ఆశీర్వదించబడాలి, దీవించబడాలి అని అనుకుంటే నువ్వు లే. నీకున్న విశ్వాసాల నుంచి, నీకున్న మూఢ నమ్మకాల నుంచి, నీకున్న తప్పుడు అభిప్రాయాల నుంచి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏం చెప్పాడా అది ఆలోచించు. దేవుడు చెప్తారు తర్వాత కాలంలో వాళ్ళతో దేవుడు ప్రమాణం. ఎందుకు దేవుడు ఇశ్రాయేలుకే దేవుడు తోరాని ఇచ్చాడు అంటే వాళ్ళు దేవుని యొక్క మనసును మెప్పించి జీవించాలని. భూమి నుండి
దూరమైపోయిన దేవుని యొక్క సన్నిధి, ఈ భౌతిక ప్రపంచంలో కనుమరుగైపోతున్న దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం కనుమరుగైపోతుంటే తిరిగి పై నుండి దేవుని యొక్క పిల్లల అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు వారి సంతానము, దేవా నువ్వు మా మధ్యకి రావాలి, దేవా నువ్వు మాతో ఉండాలి, ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి వీలేదని పోరాడి దేవుని యొక్క దృష్టిని భూలోక వైపు చూసేలాగా నడిచినటువంటి వ్యక్తులన్నీ వాళ్ళు మహానుభావులు, వాళ్ళు విశ్వాసము ఎవరన్నా వీరులు. దేవుని మెప్పించి, దేవుని హృదయాన్ని గెలిచి, దేవుని ఉనికిని భూమి మీద తీసుకొని వచ్చి ఈ రోజు మనందరికీ దేవుడు ఉన్నాడు ఒక్కడే అని తెలియజేయడానికి ఆ సంతానం నేటి దినమున ఇంకా సజీవతలో ఉంది. చూడు, అదండి సంగతి. గుర్తుపెట్టుకోండి, చెప్పండి, ప్రపంచములో ఉన్న ఏ జాతి ప్రజల యొక్క బ్లెస్సింగ్ అనేది, బ్లెస్సింగ్ అంటే ఏమండి, మేము బ్లెస్సింగ్ లేవా, మాకు గొర్రెలు లేవా, మాకు ఇండ్లు లేవా, మాకు మేడలు లేవా, మాకు మిత్రులు లేవా, మాకు ఉద్యోగాలు లేవా, మా పిల్లలు పైకి రాలేదా అని అనుకుంటున్నారేమో. భౌతిక ప్రపంచం యొక్క భౌతిక సంపదల మీద దృష్టి పెట్టకు, భౌతిక ప్రపంచం యొక్క ఈవుల మీద దృష్టి పెట్టకు. పేరు సంపాదించుకున్న వాళ్ళు ఏమైపోయారు, దేవుని కంటే పైగా ఉండాలి అని అనుకున్న వాళ్ళు ఏమైపోయారు, దేవుడు లేడు అని పక్కన పెట్టి వారి యొక్క ధర్మాలు వెళ్ళిపోతున్న వారు కాల గర్భంలో ఏమైపోయారు, మొత్తం సమాధి చేయబడి చెప్తున్నాడు ఇక్కడ యాకోబు గారు. ఏమన్నాడు, భూమి యొక్క వంశములు అన్నీ ఏంటది, చెప్పండిగా, అన్నీ చెప్పండి, నీ మూలముగాను, నీ మూలముగాను, నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును అని విశ్వాన్ని సృష్టించిన దేవుడు చెబుతున్నాడు. సూర్యుని, చంద్రుని, ఆకాశ నక్షత్రాలని, అందున్న సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఈ మాట చెబుతున్నాడండి. మనుషుడు కాదు, మానవుని యొక్క ఓహోలో నిర్మాణమైపోయినటువంటి వ్యక్తులు కాదు. ఈ మాట చెబుతుంది. ఎంతో మంది కాలగర్భములో కలిసిపోయినా సాక్ష్యం పలుకుతున్నాడు సూర్యుడు, నన్ను చేసింది ఒక్కడేనని, చంద్రుడు నన్ను చేసింది ఒక్కడేనని, కంటి కనబడుతున్న సృష్టి యావత్తు కూడా దేవుని యొక్క సాక్ష్యానికి అవి ఉన్నాయి నేటి వరకు సజీవంగా. అందుకనే చెప్తున్నా, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 43వ వచనం చూడండి. 32:43 జనములారా, ఏమండి, జనములారా ఆయన ప్రజలతో కూడా ఆనందించండి. ఏమన్నాడు, జనములారా. జనములారా అంటే అందరూ, ప్రపంచంలో ఉన్న అనేకమైన ప్రజలు, వారి విశ్వాసాలు ఉన్నవారు అందరూ కూడా ఏం చేయాలంట, ఆయన ప్రజలతో కూడా ఆనందించండి. ఆయన ప్రజలు లేకపోతే మేము ఆనందించలేమా, మేము ఎగరలేమా, మాకు ఆనందం రాదా? చాలా మంది అనుకుంటారు కదండి, ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు గుడ్డితనం కలుగజేస్తాడు, వారికి కళ్ళు కనబడటం లేదు, అన్ని జనులందరి యొక్క విశ్వాసము పరిపూర్ణమయ్యేంత వరకు వారికి దేవుడు
గుడితనం కలుగజేశారు అని తర్వాత కాలంలో మాట్లాడుతున్నారు కోతులు. ఏంటది? కోతలు అన్నా నేను మాట చెప్పట్లే, మీరు కోస్తున్నారు తర్వాత కాలంలో. కానీ ఆ కోతలు కొయ్యక ముందే ప్రపంచానికి దేవుడు ఏ సందేశం ఇచ్చాడో అది ఎప్పుడైనా నువ్వు గుర్తించావా? రాబోయే తరాలు ఇలా మారుతాయని, ఇలా మాట్లాడతారని దానికంటే ముందే తోరాలో ప్రపంచ ప్రజల యొక్క బాధ్యతలు ఏమిటి, ఇశ్రాయేలు ప్రజల యొక్క బాధ్యతలు ఏమిటి, ప్రపంచంలో ఉన్న ప్రజలు ఎవరితో ఏకీభవించి నడవాలి అనేటువంటి ఉద్దేశాన్ని దేవుడు తోరాలో పొందుపరిచి ఉంచాడు. అందుకనే జనములారా ఆయన ప్రజలతో కూడి ఆనందించండి. నిజంగా ప్రపంచంలో ఉన్న ప్రజలకి నిజమైన ఆనందం, సంతోషం ఎప్పుడో తెలుసా? ఇశ్రాయేలు దేవుడే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని ఆ పాయింట్కి వచ్చి నిలబడ్డప్పుడు నీ నిజమైనటువంటి ఆనందం ఆధారపడి అప్పుడు వస్తా నీకు నిజమైన ఆనందం. ఎందుకో తెలుసా? దేవుడు చెప్పిన ఆనందం వేరే, మనం అనుకుంటున్న ఆనందం వేరే. మనం అన్ని భౌతిక సంబంధమైన సంపదల మీద, భౌతిక సంబంధమైన వ్యాపారాల మీద, భౌతిక సంబంధమైన కట్టడాల మీద ఉంటుంది మన ఆనందం కదా. కానీ ఇక్కడ దేవుడు చెప్పిన ఆనందము వేరే. కీర్తన అంటాడు, ఆయన నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థవంతుల కొరకును ఆనందమును విత్తాడు. ఆయన యథార్థంగా ఈ భౌతిక ప్రపంచంలో జీవిస్తున్న వారి కొరకు, దేవుని ప్రజలతో కలిసి నడవాలనుకున్న వారి కొరకు, ఇశ్రాయేలు దేవుడే దేవుడన్న విశ్వాసంలోనికి వచ్చి నడిచే వారి కొరకు దేవుడు విత్తనం విత్తాడంట. అది ఏ విత్తనము? ఆనందం అనే విత్తనం. చెప్పండి, ఏ విత్తనం? ఎవరి కొరకు? ఎవరి కొరకు? ఒక రైతు పత్తిత్తనం విత్తి అది పైకి వచ్చి ఫలిస్తే అబ్బా తన మేసములో ఎంత రౌండ్ వచ్చిందండి. మిరపతోటేసి బాగా పండి తోటంతా దళదళ బాగా పండి అలా ఉంటే మేసం మీద నిమ్మకాయ అనుకుంటాడు, ఎంత ఆనందపడో సంబరపడతాడో. ఇది అది కాదండి. అలాగే ఒక రైతు చూడమ్మా, ఆ విత్తనము అది అక్కడ కనబడితే ఎంత ఆనందం ఉంటుంది. ఆ ఆనందం కోసం ఇక్కడ ప్రపంచ ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. జనములారా, నేర్చుకునే మాట, ఆయన ప్రజలతో కూడి ఇలాగ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ప్రపంచానికి అనేక విషయాలు దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, ప్రపంచంలో బ్రతుకుతున్న ప్రజలందరూ కూడా ఎవరి మీద ఆధారపడాలి? చెప్పండి గట్టిగా. అబ్రాహాము సంతానం మీద ఆధారపడాలి. ఎందుకంటే దేవుడు వారికే అన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఒకసారి చూద్దాం. కీర్తన 146 కీర్తన 5వ వచనం. మూడో వచనం చదువుకుంటూ వద్దాం. చూడండి. రాజుల చేత నేను నరుల చేత నేను రక్షణ కలుగదు. ఎవరు చేత? నీవు రాజువైనా సరే నరుడైనా సరే రక్షణ కలగదు. వారిని నమ్ముకొనొద్దు. వారి ప్రాణము వెడలిపోవును, వారి మంటి పాలగుదురు, వారి సంకల్పములు వారు నాశనం అయిపోయిన నాడే. తర్వాత మరి ఏంటయ్యా? రాజు నమ్ముతున్నా, నరుడు నమ్ముతున్నా, మరి మీరు ఎవరిని నమ్మాలి అనంటే
నన్ను నమ్మండి అని దేవుడు చెప్పట్లా. మళ్ళీ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, నేను డైరెక్ట్ గా ఇశ్రాయేలు ప్రజలు లేకుండా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు గారి సంతానం లేకుండా నేను డైరెక్ట్ గా దేవునితో ఆనందపడతాను, సంతోషిస్తానంటే కుదరదు, కుదరదు. ఇప్పుడు చెప్పండి, ఎవరికి? ఎవరు? మరి చెప్పండి, ఎవరికి యాకోబు దేవుడు సహాయుడవును? ఎవడు తన దేవుడైన అశ్షూరు మీద ఆశ పెట్టుకొనును వాడని ధన్యుడు. నీ నమ్మకం, నీ విశ్వాసం ఎవరి దేవుని యందు? యాకోబు దేవుని యందు విశ్వాసము, ఆశ. అది ఆ పాయింట్కి వచ్చి నిలబడాలి. ఆ యాకోబు ఆరాధించిన దేవుడు తప్ప, అబ్రహాం, ఇస్సాకు, యాకోబును సేవించిన దేవుడు తప్ప, నీ విశ్వాసము, నీ ఆశ, నీ నమ్మిక పలానా 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 అని పెట్టుకొని వెళ్ళిపోతే ఒక సమయం వస్తుంది, అక్కడ వరకు వెళ్ళగలవు. అంతకు మించి ఒక్క అడుగు కూడా వెయ్యలే. నీ విశ్వాసం అక్కడ ఉండాలి. నయమాను, సిరియా దేశం నయమాను అనారోగ్యంతో ఉన్నప్పుడు ఒకసారి ఇశ్రాయేలు దేశానికి వచ్చి ప్రభుత్వ ద్వారా చెప్పినటువంటి మాటను బట్టి అతను యోర్దాను నదిలో మునిగి స్వస్థ పొందాడు. అతను వచ్చి చెప్పిన మాట ఏమన్నాడు? అతను చెప్పిన మాట, ఇశ్రాయేలీయుల దేవుడే దేవుడు. ఎందుకు? ఇప్పుడు కూడా ప్రపంచంలో అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు చెప్తారో తెలుసా? వారు లేకపోతే ఈ ప్రపంచం ఎప్పుడో అంధకారానికి వెళ్ళిపోయేది, చీకటి వరకు వెళ్ళిపోయేది ప్రపంచం ఎప్పుడు. ఎందుకంటే దేవుడి యొక్క ఉనికి లేకుండా అయిపోయింది ఈ ప్రపంచం. దేవుడి యొక్క ప్రేమకు దూరమై, దేవుని దయకు దూరమై, దేవుని యొక్క కరుణ కటాక్షానికి దూరమైపోయి మరణపు అంచులోనికి ప్రపంచం వెళ్ళిపోతున్నప్పుడు ఆ చీకటి ప్రపంచంలో ఒక అద్భుతమైన జ్యోతిగా అబ్రహాం గారు పుట్టి మరణపు అంచులో ఉన్న ఈ ప్రపంచానికి 7వ ఆకాశం నుండి దేవుని వెలుగుల కిందకి తీసుకొని వచ్చాడు. అందుకనే వారు లేకపోతే మేము లేము అనేది వాళ్ళ యొక్క నమ్మకం. వాళ్ళు చేసే ప్రతి ప్రార్థన అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని ప్రార్థన చేస్తారు. అలా చెయ్యాలి కూడా, నువ్వు కూడా, నేను కూడా. ఎందుకంటే వారితోనే దేవుడు నడిచాడు, దేవుడితో వారు నడిచారు, వారితో దేవుడు నడిచారు. వాళ్ళిద్దరికి మధ్య ఉన్న బంధం, బాంధవ్యం అలా ఉంది. అర్థమవుతుందా? కాబట్టి ధర్మశాస్త్రము ఎవరిచ్చారు అంటే సృష్టికర్త ఇచ్చారు కదా. అబ్రహాం గారికి ఇచ్చింది అంటే అది ధర్మశాస్త్రమా అంటే ప్రారంభం నుండి కూడా ఒక్కొక్క స్టెప్ వాళ్ళతో మాట్లాడుకుంటూ వస్తూ అబ్రహాం గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు వాళ్ళు అయిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బానిసలుగా అయిపోయిన తర్వాత చాలా పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. తర్వాత మళ్ళీ నేను మళ్ళా ఈ సెక్షన్ 2వ సెక్షన్ తీసుకుంటాను. తర్వాత వాళ్ళందరూ బానిసలుగా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొన్ని వందల సంవత్సరాలు వారు బానిసత్వంలో ఉండి దేవునికి వారు ప్రార్థన చేస్తున్నారు. దేనికి? నిర్గమకాండం తీసుకోండి ఒకసారి. నిర్గమకాండం 2వ అధ్యాయం చాలా జాగ్రత్తగా వినాలి ఈ పాయింట్. 23వ వచనంలో ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వ్యక్తి పనులను బట్టి నిట్టూర్పులు విడుచు మొర్రపెట్టుచుండగా తమ వ్యక్తి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేసెను.
ఎక్కడ జరిగింది? ఇశ్రాయేలీయులు పెట్టినటువంటి ఆ మర్ర, ఆ బాధ, శ్రమ ఎక్కడ జరిగింది? దేవుడి యొద్దకు చేరింది. అప్పుడు దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఏమన్నాడు? దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకున్నాడు. వెళ్ళిపోయారు వాళ్ళు. ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ సంతానంతో నాకేంటి పని అని దేవుడు అనుకున్నాడా? అనుకోనా? నేను వారితో ప్రమాణం చేస్తాను. అదంటే దేవుడు అంటే, వారితో దేవుడు వాళ్ళు లేకపోయినా వాళ్ళ సంతానము ఉండి మరపెడుతుంటే దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని, వారితో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొని, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది వారి యొక్క విడుదల, వారి యొక్క విమోచన. ఇంకా నేను ధర్మశాస్త్రం ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన సంగతి రాలా. నేను ప్రారంభం నుండి నెత్తేసుకుంటా వస్తున్నా. ఇశ్రాయేలు ఎవరు అసలు అనే పాయింట్ మనం వచ్చామా? ఇంకా రాలా. యాకోబు గారి దగ్గరికి మనం వచ్చాం. యాకోబు గారి యొక్క పేరును దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. ఏం మార్చాడు? యాకోబు, నీ పేరు ఇక మీదట యాకోబు అని అనవద్దు, నీ పేరు ఇశ్రాయేల్. ఎందుకో తెలుసా? చప్పడకున్నంత ఈజీ కాదు పేరు రావాలంటే. నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి ఓడిపోయిన వాడు కాదు. నువ్వు గెలిచిన వారికి ఆ పేరు ఎవరిగా? ఎవరికి? గెలిచిన వారికి ఇశ్రాయేలు అనే పేరు. ఎవరైతే ఈ ప్రపంచంలో తీసుకొని రావడాన్ని బట్టే కదా ఈ చరిత్ర కలిగినటువంటి జనాంగం. కాబట్టి ఆలోచన చేయండి. తరువాత జ్ఞాపకం చేసుకొని విడిచిపెట్టిన తర్వాత ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏమైనారు? అబ్రహామును కోల్పోయిన పిల్లలు, ఇస్సాకారుని కోల్పోయినటువంటి పిల్లలు, యాకోబు గారిని కోల్పోయినటువంటి పిల్లలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటే దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. నిబంధన జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు అంటాడు. చూడండి 4వ అధ్యాయం నిర్గమకాండం 22వ వచనం. అప్పుడు నీవు ఫరోతో చెప్పు, ఇశ్రాయేలు నా కుమారుడు. చెప్పండి గట్టిగా, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు. ఒకవేళ తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లలు అనుకుంటున్నారేమో, ఒకవేళ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనేటువంటి పెద్ద జైంట్స్ లేరు ఈ ప్రపంచంలో, వీరికి నాకు బానిసలని ఒకవేళ నీవు అనుకుంటున్నావేమో, అబ్రహాము గారి, ఇస్సాకు, యాకోబు గారి యొక్క సంతానాన్ని ఇప్పుడు నేను తీసుకుంటున్నాను. వారు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు అని దేవుడు పిల్లల కోసం సృష్టికర్త యొక్క ప్రణాళిక ఆ ప్రజలతో ఉంది, ప్రపంచ ప్రజలతో లేదు. ప్రపంచ ప్రజలతో ఉంది అని అనుకుంటే అది అంత మాయ, అబద్ధపు బోధ. దేవుడే, సృష్టికర్తే, తానే ఇక్కడ అబ్రహాం గారి సంతానాల గురించి మాట్లాడుతూ వారు నా కుమారుడు ఏమన్నాడు? నా కుమారుడు ఇశ్రాయేలు, నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు అని చెప్తున్నాడు. గమనించండి, అందరము కూడా
ప్రపంచంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరితో ఉంది మన యొక్క సహవాసం? ఎవరితో ఉంది? వాళ్ళు అనుకుంటారు, ఏమండి నువ్వు అంత పాత నిబంధనలు చెబుతున్నావండి. ఎక్కడ చెబుతున్నాను? వస్తా ఉంటాను కదా, కొత్త నిబంధన గురించి కూడా చెప్తా. పాత నిబంధన గురించి చెబుతున్నావు, కొత్త నిబంధన గురించి కొత్త నిబంధన వచ్చిన తర్వాత పాత నిబంధన పోయిందన్నాడా? నువ్వు అలా చేస్తావనే, అలా మాట్లాడతావనే, నీకంటే ముందుగే సృష్టికర్త తన ప్రణాళిక మొత్తం కూడా మూట కట్టి మొత్తం రాసి ఇశ్రాయేలుకు సొత్తుగా వాళ్ళకు అప్పగించిన తర్వాత నువ్వు మీసం వేసుకోవడానికి ఏం లేదు. 147వ కీర్తన ఒక మాట చెప్తాను. ఆశయం చిత్తం అయితే తర్వాత వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు వాళ్ళని ఏ విధంగా వారిని ఆయన సొత్తుగా తీసుకున్నారు, ఏ విధంగా తోరాలు వారికి ఇవ్వడం జరిగింది అనేది రెండవ పార్టీగా మనం నేర్చుకున్నాం. కీర్తన 147 చూడండి జాగ్రత్తగా 18, 19, 20 వచనాలు. కీర్తన 147 ఎంత? 147, 19, 20. మీ మైండ్ లో అది రికార్డ్ అయిపోవాలి. కీర్తన 147, 19, 20. గట్టిగా ఇంతకుముందే చెప్పి ఇశ్రాయేలు ఎవరు? దేవుని కుమారుడు, జ్యేష్ఠపుత్రుడు. మరి ద్వితీయ పుత్రుడు ఎవరన్నా మాకండి. 19, 20. ఆయన అంటే దేవుడు. అసేం తన వాక్యము యాకోబునకు. ఎవరికండి? ఇప్పుడు నువ్వు నేర్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలా? దేవుని దగ్గర రావాలా? యాకోబు గారి దగ్గరికి వెళ్ళాలా? ఎందుకు? ఇప్పుడు రవి గారు బండి తాళం నాకు ఇచ్చాడు. ఎవరిది? రవి గారి బండి తాళం నాకు ఇచ్చాడు. నేను అబ్రహాం గారికి ఇచ్చా. ఇప్పుడు బండి తాళం ఎక్కడ ఉంది? అబ్రహాం గారి దగ్గర ఉంది. యాకోబు గారు అన్నాడు, నేను అబ్రహాం గారికి ఇచ్చానండి అని చెప్తాను. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాలా? అక్కడికి వెళ్తే తాళం దొరికింది. ఇక నా దగ్గరికి వస్తే ఉపయోగం ఉంది. నేను ఆల్రెడీ నీకు తాళం నీకు పంపించా. అలాగే సృష్టికర్త తన ప్రణాళిక, తన ఉద్దేశం, తన అభిప్రాయము అంతా కూడా ఎక్కడ? యాకోబు గారికి తెలియజేశాడు. తన కట్టడలను, తన న్యాయ విధులను ఎవరికి? తన కట్టడలు, తన న్యాయ విధులు ఇశ్రాయేలుకు తెలియజేశాడు. తన కట్టడలు, తన న్యాయ విధులు ఇశ్రాయేలుకు తెలియజేశాడు. అయిపోయింది. కొత్తది ఇంకేమి లేదు, కొత్తది ఇంకేమి రాదు. ఎందుకంటే ఆల్రెడీ అన్ని విషయాలు, కట్టడలు, ధర్మశాస్త్రం, ఆజ్ఞలు, విధులు, ఆశీర్వాదాలు అన్ని కూడా తీసుకొని వెళ్ళి మూట కట్టి దేవుడు సృష్టికర్త అబ్రహాము గారి యొక్క సంతానానికి తెలియజేశారు. ఈ ప్రపంచ ప్రజలందరూ పిచ్చోలయ్యి గోలు గీక్కుంటూ ఎక్కడా 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 అని ఎదుగుతున్నా. కొండల నడిగా, కోనసీమల నడిగా. ఎప్పుడయ్యా నువ్వు వచ్చావు? నాకు ఆ పాట రాదు. ఒక ఆయన నాకు పెట్టాడు ఉదయాన్నే, మొబైల్ ఓపెన్ చేయగానే పాట వస్తుంది. ఏమని? అడిగి అడిగి అడిగా ఎప్పుడయ్యా నువ్వు వస్తావని అని. తర్వాత చూస్తే కొండలను అడిగాడంట, గుట్టలను అడిగాడంట. పాట అండి. అందరిని అడిగా కానీ ఎవరు చెప్పట్లా. ఇచ్చోడు కాకపోతే అడగాల్సింది ఎవరిని? ఎప్పుడు వస్తామని ఎవరిని అడగాలా? ఎక్కడికి వెళ్ళాలా? ఏ విషయాన్ని చేయాలా? ఏంటండి మన విశ్వాసం? ఏదండి మన నిశ్చయిత? వారికి తెలుసు వారు ఏమై ఉన్నారో.
ప్రపంచంలో ప్రజలందరూ కూడా రకరకాల విశ్వాసాలు ఈరోజు ప్రపంచంలో ఉంటే, యూదుడు అనేవాడు ఒక్కడే నిలబడి సృష్టికర్త ఒక్కడే అనేటువంటి విశ్వాసములు ఇప్పటికీ నిలబడి ఉన్నారు. వాళ్ళకి తెలుసు, భూతకాలం తెలుసు, వర్తమాన కాలం తెలుసు, వారి భవిష్యత్ కాలం కూడా వాళ్ళకి తెలుసు. ఆ విషయం ప్రపంచం ఈ రోజు చూస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఆయన తన వాక్యము ఎవరికి? అసలు చెప్తాను చూడండి. ఇస్సాకు గారు యాకోబు గారు దీవించి అంత అయిపోయిన తర్వాత యాకోబు గారు వెళ్ళిపోయాడు. యాకోబు గారు వెళ్ళిపోగానే ఏసావు వచ్చాడు. నాన్నగారు నన్ను దీవించు అని ఏమన్నాడు? అరే ఇప్పుడు వచ్చావేంట్రా? నా బ్లెస్సింగ్ అంతా నేను ఎలా దీవించాలనుకున్నాను, ఎలా ఆశీర్వించాలనుకున్నాను, ఎంత ప్రేమ చూపించాలనుకున్నాను, ఏ విషయాలు భౌతికంగా స్పిరిచువల్ గా ఇవ్వాలనుకున్నాను, అవన్నీ ఇచ్చేసాను రా. ఇప్పుడు వచ్చావేంద్రా అన్నాడు. ఇచ్చేసినట్టుంటే మరి నాన్నగారు ఒక్క దీవెన కూడా లేవా అని అడిగాడు. ఇచ్చేయండిరా నీకు. నేనేం చెప్తున్నాను? ఇచ్చేసా, దీవించా. ఈ వాగ్దానాలు, ఈ ఆశీర్వాద బ్లెస్సింగ్లన్నీ యాకోబుకి ఇచ్చేశాను. ఇప్పుడు నీకు దీవించడానికి నా దగ్గర ఏమీ లేదు. అలాగే ప్రపంచం కూడా ఇదే సాక్ష్యం. ఆయన తన వాక్యాన్ని, తన ఉద్దేశాన్ని, తన చిత్తాన్ని, తన భవిష్యత్ కాలం విషయాలన్నీ కూడా దేవుడు యాకోబు గారికి, తన ప్రజలని ఇశ్రాయేలుకి తెలియజేశాడు. ఇప్పుడు రాని పాయింట్ 20. ఏ జనములకు ఆయన ఇలాగూ చేసి ఉండలేదు. ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నవి తెలుసు అని అనుకుంటున్నారు. ఏమైంది? మళ్ళీ చదువుదాం. ఏ జనమునకు ఆయన ఈలాగు చేయరా, ఇలా ఎవరికి చేయరా, అయిపోయింది. ఆయన న్యాయ విధులు ఎవరి? దేవుని న్యాయ విధులు వారికి అనగా ప్రపంచములో ఉన్న జనాంగానికి తెలియకయే. ఎందుకు? స్టోర్ అంతా వాళ్ళ దగ్గర ఉంది, స్టోర్ తాళం అంతా వాళ్ళ దగ్గర ఉంది. వీళ్ళు గేట్ బయట అవుట్. ప్రపంచ జనాభా ఎక్కడున్నారు? బయట ఉన్నారు. ఏం తెలుసు నీకు లోపల ఏముందో? అక్కడ నుండి కావాలగా ఉంది, లోపల ఉంది, ఏముందో నీకు తెలియదు. బయట వాళ్ళు చెప్పుకున్నా అంతే. బాగా గమనించండి, గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలు ప్రజలకి ఏమీ తెలియదు అనుకోవద్దు. ఇశ్రాయేలు గుడితనం కలిగింది అనుకోవద్దు. ఇశ్రాయేలు పిచ్చివాళ్ళు అని అనుకోవద్దు. వారికి దేవుని యొక్క భవిష్యత్తు తెలియదని అనుకోవద్దు. వారికి తెలుసు వారు ఏమై ఉన్నారో, వారికి తెలుసు వారి భవిష్యత్తు యొక్క ముగింపేమిటో, వారికి తెలుసు వారి ఆలయాన్ని ఎప్పుడు నిర్మించబోతున్నారో, వారికి తెలుసు మశ్యాకు ఎప్పుడు ఈ ప్రపంచానికి వెళ్ళగలుగుతాడు. ప్రపంచానికి తెలియదు కాబట్టే అనేక రకాలు అనుకున్నారు. తెలుసు అని అనుకున్నారు. వాళ్ళు చెప్పారు వారికి తెలియకే ఉంది అని దేవుడు చెబుతున్నాడు. తెలుసు అని మనుషులు అనుకుంటున్నారు. కాబట్టి ధర్మశాస్త్రము, న్యాయ విధులు, కట్టడలు, బ్లెస్సింగ్లు, ఆశీర్వాదాలు అన్నీ కూడా సృష్టికర్త తన జ్యేష్ఠ పుత్రుడికి ఇచ్చేశాడు, ఇశ్రాయేలుకి ఇచ్చేశాడు. ఏం చేస్తావు? చేసేది ఏముందండి? నా పని ఎంత అయిపోయింది. వాడు ముద్దెత్తే తిని
మంచాలు పడి ఉంటా అంతేనా. రాష్ట్రం ముసలి వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత అనేదంతేనా. అప్పటి వరకు కాయ అనేటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తాను, నా పని అయిపోయిందండి, ఏదో ఒక ముద్దేస్తే తిని కంచాన మూలను పడి ఉంటారండి. అదే ఇప్పుడు ప్రపంచ ప్రజల యొక్క పరిస్థితి. ఎందుకు? ఆశీర్వాదం వాళ్ళ దగ్గర ఉంది, మన దీవెన ఎక్కడ ఉంది? వాళ్ళ దగ్గర ఉంది. మన ఆశీర్వాదం ఎక్కడ ఉంది? వాళ్ళ దగ్గర ఉంది. అన్ని దేవుడు వాళ్ళకు అప్పచెప్పి ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆసనుడయ్యాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలని ప్రపంచ దేశానికి గురువులుగా ఉంచాడు. ఆ గురువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకున్న వాడికి జ్ఞానము, ఆ గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నటువంటి వాడికి ఆ యొక్క వివేకము కలుగుతుంది అని చెప్పేసి దేవుడు చెప్పడం జరిగింది. ఆ విషయాలను చాలా విషయాలు తోరాలో మెన్షన్ చేయడం జరిగింది. అవన్నీ తర్వాత సెక్షన్లో మనం మాట్లాడతాం. కాబట్టి అబ్రహాము లేడు, ఇస్సాకు లేడు, యాకోబు గారు లేడు, వీళ్ళు ముగ్గురు లేరు అని దేవుడు వారి సంతానాన్ని విడిచిపెట్టాడా అంటే విడిచిపెట్టలా. వాళ్ళ తల్లిదండ్రుల యొక్క బాధ్యత సృష్టికర్త తీసుకున్నాడు. మీరు నా కుమారుడు, మీరు నా చేసిన పుత్రులు. చెప్పు, ఫారోకి వెళ్ళి చెప్పు. తెలియదేమో, నా స్వాధీనంలో ఉండాలనుకుంటున్నారేమో, వీళ్ళు నన్ను విడిచిపెట్టి వెళ్ళలేరు అనుకుంటున్నారేమో అని చాలా మంది ప్రజలు ప్రకల్పాలు పలుకుతుంటారు. కొంతకాలం పలుకుతారండి, ఖచ్చితంగా కొంతకాలం పలుకుతారు. కానీ సమయం వచ్చినప్పుడు తాక ఆడించే తాక ముడుచుకొని బహు అన్న పాక ఏమవుతుంది, తల దించుకొని వెళ్ళిపోతాయి. కాబట్టి మనటువంటి దేవుని పిల్లలారా, ధర్మశాస్త్రము అది యథార్థమైనది, అది సత్యమైనది, న్యాయమైనది, నమ్మకమైనది, అది భవిష్యత్తుకి ఒక వరము, పరిశుద్ధమైనది. అలాంటి గొప్ప ఉన్నతమైనటువంటి పరిశుద్ధ మార్గాలను దేవుడు ఇశ్రాయేలు చేతుల్లో పెట్టాడు. వాళ్ళు ఇప్పటి వరకు కూడా తరతరాలు ఆ తోర ఐదు పుస్తకాలు పట్టుకొని వాళ్ళు తవ్వుతుంటే దానిలో వజ్రాలు, వైడూర్యాలు, మాణిక్యాలు, ఎన్నో పరలోక విషయాలు భూమి మీదకు తీసుకొని రాగలుగుతున్నారు. వారి ఉండడాన్ని బట్టి ఆ పరిశుద్ధులు, ఆ ఇశ్రాయేలు ప్రజలు అనేకమైన ప్రపంచ దేశ జనాభాల ద్వారా శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు పడి వాళ్ళు నిలదొక్కుని ఒక దేశముగా 1948లో ఒక దేశముగా ఆవిర్భవమైన తర్వాత వాళ్ళు నిలదొక్కుని ప్రపంచ చుట్టుపక్కల దేశాలతో వారు పోరాడుతూ వాళ్ళు కాపాడుకుంటూ ఉన్నతమైన దేవుని యొక్క ప్రణాళికని ఈ భూ ప్రపంచ కొనలకు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళ యొక్క ప్రయత్నంలో జలపుర గ్రామము ఒకటి నిలబడి ఉంది. కాబట్టి ఇది సామాన్యమైన విషయం కాదండి, చిన్న విషయం కాదండి. వారి ద్వారానే మనకి ఆశీర్వాదము అనేది ఉంది. అసలు చిత్తమైతే దీని కంటిన్యూషన్ తర్వాత మనం మాట్లాడుకుందాం. అందరికి షలోమ్. మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. దేవుని యొక్క జ్ఞానములో, తెలివిలో, వివేకములో మీరు బలముంది తోర యొక్క జ్ఞానాన్ని అంతకంతకు నేర్చుకుని ముందుకు సాగుదురుగాక. అదేవిధంగా మనం చాలా విషయాలు మనకి బేతెల్ తోరా ఇండియా యొక్క ఛానల్ ద్వారా మరి విశాఖపట్నం నుంచి మనకి లైవ్ వస్తుంది. ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ చాలా మంది కూడా ఆ తోర యొక్క జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు. వారి విశ్వాసాల నుంచి వారు బయటపడి అబ్రహాం గారి, ఇస్సాకు గారి, యాకోబు గారి వారి సంతానానికి దేవుడు ఏం చెప్పాడో ఆ విషయాలన్నీ కూడా బేతెల్ ద్వారా ఇండియా తెలియజేస్తుంది. మీరు దాన్ని ఆ యూట్యూబ్ ఛానల్లో ఉంటది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ యొక్క విషయాలన్నీ ప్రతి శుక్రవారము, శనివారము మధ్యలో తోరస్తుడి విషయాలలో
మనకి వస్తా ఉన్నాయి. మరి సార్ ఉపత్య గారు ఆ విషయాలన్నీ కూడా చాలా చక్కగా తెలియజేస్తూ వివరిస్తూ ఉన్నాడు. ఆ విషయాలన్నీ కూడా మీరు చక్కగా నేర్చుకుని ఆధ్యాత్మికంగా బలముంది ఎదుగుదురు గాక. విషయాలు